మాట్లాడుకోవటం, ఆలయంలో మాట్లాడుకుని ఉన్న 2 గంటలు కూడా సైలెన్స్ లేదు, ఏమీ లేదు. ఏమండి, సైగ చేసుకోవాలన్నారు. అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే ఆదివారం ఆరాధనలో సైగ చేసుకోవాలంట. మేము మరి బాబుగారి ఇంట్లో మాకు దేవదాస్ సరిగదిలో ప్రార్థన ఉండేది. నెలకోసారి మంగళవారం ప్రార్థన ఉండేది. నాకు తెలియక గట్టిగా మాట్లాడాను. మాట్లాడేటప్పుడు 4 వైపుల తలుపు డమ్ 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 మోగిపోయి మధ్యలో పోయినట్టు మోగిపోయి ఏంటని కూడా మర్చిపోయాం మనం అనుకుంటున్నాం అన్నాడు. అంతా ఏముండాలంటే అక్కడ సైకిలే, టీవీ వచ్చింది అంతే. మనం ఆ సొల్లంతా ఇక్కడే చేస్తాం చూసారా. మైక్ సెల్ఫోన్ హలో వచ్చేస్తున్నాను ఇప్పుడే కూర ఏమండావు. ఇవి అస్సలు సన్నిధి అనుభవం లేదు మనకి. అమ్మగారు మాట్లాడరు, సెల్ ఫోన్ తీసుకురానివ్వరు, తీసుకొస్తే ఇచ్చేస్తారు, ఎవరికైనా ఇచ్చేస్తారు, ఎవరిని వస్తే మాట్లాడిపో. కాబట్టి సన్నిధి అంటే అలా పెన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలట. మన సన్నిధిలో అంతా కుక్కలు వచ్చిన ఇవి గొడవే, మనుషులు వచ్చినా గొడవే, ఎవరు వచ్చారు లేదని చూస్తూ కూర్చుంటారు అనమాట. ఏమండి, అలా కాదు. అసలు పరిశుద్ధమైన మీరు దైవ సన్నిధి అని పుస్తకం చదవండి. దాంట్లో అయ్యగారు రాశారు ఎలా ఉండాలి అనేది. మరి సైలెన్స్ ఉండాలి, మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటారు. ఏమండి, దేవుడు అటువంటి స్థితికి సంతోషపడడు ఆయన. కాబట్టి ఇక్కడ పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలంట ప్రభు వచ్చే సమయానికి. రెండోది భక్తి ఉండాలి. ఎంతో జాగ్రత్త గలవారై, జాగ్రత్తలు చెబుతున్నాడు చూడండి. మీ ఇంటి దగ్గర నుండి బయలుదేరుతున్న మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? జాగ్రత్తరా, ఆడు తాడి చెట్లాగా ఉంటాడు, అయినా సరే భయం మనకు. జాగ్రత్తరా, బస్సు ఎక్కేది జాగ్రత్త, రైలు పరిగెడుతున్నప్పుడు పరిగెత్తమాకు, అది ఆగిందా దిక్కున ఆయన అంటూ ఉంటాడు. ఏమండి, కొన్ని జాగ్రత్తలు. ఆడు దిగాను ఫోను, అది నేను దిగానమ్మా అని చెప్తా, ఓ మంచిది. కొన్ని జాగ్రత్త పోలీసు వారు కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఇటువైపు నడవలేను, ఎక్కడి వైపుకి వెళ్తే డిష్కం అయిపోద్ది పని, ఇటు నడువు బాబు అంటాడు. మరి బస్సులు వస్తుంటే ఆగిపో బాబు, ఆగిపోయిన తర్వాత అప్పుడు అన్నీ ఆగిపోయిన తర్వాత వెళ్ళు బాబు, దారి రోడ్డు మీద వెళ్ళు బాబు అంటాడు అన్నమాట. ఏమండి, ఇలా మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆహారం కొద్దిగా తిను, లేకపోతే బాడీ పెరిగిపోతుంటుంది, జబ్బులు వచ్చేస్తుంటే కొన్ని జాగ్రత్తలు చెప్తుంటాడు. ఒక దగ్గరికి వెళ్తే ఒకళ్ళు. టీచర్ గారి దగ్గరికి వెళ్తే పిల్లలకి కొన్ని జాగ్రత్తలు చెప్తాం. మన తండ్రి అయిన దేవుడు జాగ్రత్త లేకపోతే మన ప్రాణమునకు హాని అని చెప్తుంటారు అన్నమాట. మనం కూడా రాకడ వచ్చేసింది, అందరూ కూడా అశ్రద్ధగా ఉన్న మరి భక్తిహీనత పెరిగిపోద్దన్నారు. విశ్వాస భ్రష్టులు అవుతారు అని ఉంది, విశ్వాసం కోల్పోతారు అని ఉందన్నమాట. రాను 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 కూడా భక్తి భయము తొలగిపోతూ ఉండదు. ఏమండి, మరి జాగ్రత్తగా ఉండమని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు. ఇక్కడ జాగ్రత్త లేకపోతే డాక్టర్ గారు చెప్పినట్టు మనం చేయకపోతే మన ప్రాణానికి హాని, పోలీసు వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే హాని. మరి ఈ హాని అనే మాట విషయంలో కూడా దేవుడు ఇక్కడ మనకి కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే పరలోక రాజ్యంలో చేరలేరు అని తెలియపరుస్తున్నారు ఇక్కడ. జాగ్రత్త పాటించకపోతే మన శరీరానికి ఎలాగ అనారోగ్యమో మనం కూడా ఆత్మీయంగా కొన్ని స్థితులు కోల్పోతూ ఉంటాం. పరిశుద్ధాత్మను కోల్పోవచ్చు. ఆత్మీయ జాగ్రత్తలు పాటించవలసిన అవసరం మనకి భవిష్యత్తులో చాలా అవసరము. కాబట్టి శరీరాన్ని ఎలా బలపరుచుకుంటున్నాం, బలంగా ఉండకపోతే ఎలా పనిచేయలేము అనుకుంటున్నామో, ఆత్మ కూడా బలము ఎంతో అవసరం మనందరూ కూడా. అందుకని వాక్యాహారము తినని ఎడల బలము ఆత్మకు ఎలా చేకూరుతుందన్నారు. వాక్యం చదువుతున్నారా? నేను ఈ పుస్తకం ఎదగడానికి రాత్రి గంట సేపు పట్టిందన్నమాట. ఎందుకు ఎదిగానంటే ప్రమీలమ్మ గారు దేవదాసయ్య గారు చెప్పినటువంటి పెళ్ళి కూతురికి ఉండవలసిన లక్షణాలు అని చెప్పారట. మనం అందరం ఎవరో ఒత్తితే డూప్లికేట్ పెళ్లి కూతురులో తయారైపోయాం. ఏమండి, మనందరం పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వస్తాడు, వచ్చేటప్పటికి 5 మంది మిగిలిపోయారు, 5 మంది వెళ్ళిపోయారు. మరి ఇక్కడ ఎంతమంది వెళ్తారో ఎంతమంది ఉంటారో మరి. ఏమండి, అందరూ కూడా మనం అందరూ కూడా ఆరాధన విషయంలో వచ్చాం, మంచిదే. పెళ్లి కూతురు ఒక 5 నిమిషాలు ముందే రావాలంట. 5 నిమిషాలు వచ్చిన పెళ్లి కూతురు ఎంతమంది చేతులు ఎత్తండి. మరి మీ అందరూ కూడా పరిస్థితి ఏంటి మరి చూసారా? 5 నిమిషాలు ముందన్నా ఉండాలంట పెళ్లి కూతురు. నా ప్రభు వచ్చేసాడు, త్వరగా వెళ్ళాలి, ప్రభు మీద ఆసక్తితో రావాలట అక్కడికి.
నేను వచ్చానా అది లేనే కాదు, నేను కూడా ఆయన వచ్చేసాడేమని పరిగెత్తుకుంటూ వస్తున్నాను. మీరు నేను ఆయన చూసి రావాలి, ఆయన చూసి అందరూ అందుకని అన్నారన్నమాట అయ్యగారు అన్నమాట, అయ్యా నాకు కనపరుచుకున్నారు, మీరు అందరికీ కనపరుచుకోండి అన్నారంట. అంతే కదా. అప్పుడు ప్రభు ఏమన్నారు, వారందరూ నా కోసం ఎదుగుతూ ఒకరినొకరు చూసుకోవటమే సరిపోతుంది. వాళ్ళకి వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు చూసుకోవడం. నా ముందు బెంచ్లో ఆయన వచ్చినట్లేడే, అరే వీళ్ళు వచ్చినట్లేడే చూసుకున్నాను, నన్ను ఎవరు చూస్తున్నారు, నువ్వే చూసావు కాబట్టి నీకే కనపడతానులే అన్నారు. కాబట్టి మీరు అది అలవాటు చేసుకోవాలి. ప్రభు వచ్చేసారేమో, ఏడైపోతుంది కాబట్టి మనం ముందు వెళ్ళాలి ప్రభు అనే తలంపుతో ఇక్కడ వస్తే మీరు ఎవరి గురించి ఆలోచించినట్టంటే ప్రభువుని ఆలోచిస్తూ వస్తున్నారు. మీరు లేటుగా అమ్మర్స్ అననీయ సపీర్ అలా కొంచెం లేటుగా వస్తుంటారు. మీరు కూడా లేటు కూడా పాపం అన్నారు అయ్యగారు. ఇక్కడ ఎన్ని గంటలు ఉండాలి? 5 గంటల 10 గంటల? 2 గంటలు ఉండడానికి 2 ఆపులు 2 పావులు 2 గంటలు లేటుగా వచ్చేస్తూ ఉంటారు అండి. కాబట్టి ఇక్కడ మీరు మరి జాగ్రత్తగా పాటించాలి. వారానికి 1 రోజు వస్తున్నారా, 7 రోజులు వస్తున్నారా? 7 రోజులు అయితే అసలు నాకు కనపడరు ఏమండి. వారానికి 1 రోజు కరెక్ట్గా సిద్ధపడి రాలేకపోతున్నారు. రాకడ ఎలా ఎత్తగలబడగలవు అని అన్నారు ఏమండి. మరి రాకడ పండుగ పెట్టాం, వచ్చారా? వచ్చిన వాళ్ళు వచ్చారంటారులే, రాని వాళ్ళు ఏమి వచ్చానని నాకే తెలియదు అనుకుంటారు. రాకడ పండుగ దేనికి పెట్టామంటే అన్ని పండుగలు ముందు చేస్తాం. యేసు ప్రభు యొక్క బర్త్డే పార్టీ రేపు డిసెంబర్లో చేస్తూ ఉంటాం. అలాగే మరి గుడ్ ఫ్రైడే చనిపోయిన తర్వాత చేసాం, పుట్టినరోజు కూడా పుట్టిన తర్వాత చేసాం. ఈ పండుగ అయితే మనం వెళ్ళిపోతాం కాబట్టి అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, నేను అప్పట్లో ప్లాట్ఫారం బండి తీసుకొచ్చేవాడు, ఆయన పేరు ఏదో ఉండదు, ఉల్లిపాయలు సౌందర్యరాజు అనుకుంటా. ప్లాట్ఫారం బండి వేస్తే దాని మీద మైకులు పెట్టేసేవాళ్ళం, మరి ఊరేకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా మనగాపట్నం వెళ్తుంటే ఆ పాస్టర్ గారు, ఏంటండి రాకడ పండుగ నేను పెడుతుంది మైకులో అంటున్నాడు. ఆయన భయం మేషకు తెలుసులేండి రాకడ పండుగ అని. ఏంటి అన్నాడు. పండుగ అయిపోయిందని చెప్తారు కానీ, అయిపోయింది నువ్వు ఎక్కడ ఉంటావు, ఇక్కడ ఉండాలనుందా నీకు? కాబట్టి మనం వెళ్ళిపోయే వరుసలో ఉండాలంటే ఆ పండుగలో పాల్గొనాలి అని అన్నారండి. అందరు ఆలయాల్లో రాకడ పండుగ పెడుతున్నారా అని అడిగారు. ఒక 5 ఆలయాలు ఉన్నాయి అనుకోండి, ఒక చోటైనా పెట్టండి అన్నారు. ఆ పండుగలో పాల్గొంటే మీరు కూడా రాకడ అంతస్తులో పాల్గొనటకు 2వ అంతస్తు అన్నారు. చూసారా? అందుకే మీరు రాలేమని పనులు ఉన్నాయి అంటారు. అందుకని అయ్యగారు ఏం రాశారు, పనులు అనూట్సు పని పాటల్లోనే కాలం గడుపువారు రేపు రాకడలో కూడా పని అంటారు. ఇక్కడ ఉండటమే, ఆయన వెళ్ళిపోవటమే. సంవత్సరంలో ఒకసారి జరిగే ఆ ప్రార్థనకి రాలేకపోతే ఇంకేంటి ప్రభు ప్రేమ మీకు అని తెలియపరిచారు. అది గమనించుకొని సరి చేసుకుందాము. కాబట్టి మరి ఇంకా ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, మరణాతా అంటున్నారా ఊరిని ఇక్కడ అంటున్నారా? శత్రువు కూడా చెప్పండి అన్నారు అయ్యగారు. నేను ఈ మాట ఒక ఆలయంలో చెప్తుంటే ఒక ఆవిడ లేచి, అయ్యగారు నాకు చెప్పగలే మరణాత ఉందంట. ఆవిడే అక్కడ ఉంది. ఆవిడ అంటుంది, నేనేనండి అన్నాను అంది. ఎందుకన్నావు? ఉదయం నిండా కుళ్ళెట్టుకుని మరణాత అంట. అందుకే చెప్పకపోయా అన్నాను. నీ హృదయంలో ఏమీ లేదా అన్నా. నీ తప్పులు నాకు కనపడతాయి, నా తప్పులు నీకు కనపడతాయి. మందిగారు ఏమన్నారు అయ్యారు, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకోకుండా ఎదురు కంటిలో ఉన్న నలుసును చూసి అమ్మో ఎంత ఉందేటి అని అంటాం అన్నమాట. అమ్మా నీలోనూ ఉంటుంది, నాలోనూ ఉంటుంది. కానీ మరణాత స్వరం మాత్రం తప్పనిసరిగా పలకాల్సిందే. చెప్తే ఏమైపోయింది మరణాత అంటే? ఏమైపోయింది మరణాత అంటే? 3 మాటలు ఉన్నాయి దాంట్లో. ప్రభు వచ్చుచున్నారు, 2వది వచ్చి ఉన్నారు, 3వది వచ్చిన ఆయన ఏం చేయాలి? ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పుమో ప్రభువా, సభలకు మాత్రమే కాక ఇతర
జనులకు కూడా ఇది ప్రార్థన. ఒక ఆవిడ అంటుంది, మా ఆయన వస్తాడండి, దుబాయ్ తీసుకెళ్ళిపోతాడంటే మేము అక్కడే ఉండిపోతాం. తర్వాత అంత రిటైర్డ్ అయిపోయిందో వస్తాడు. ఎప్పుడు అడిగినా అదే మాట. నీ తలంపు కూడా ఎలా ఉండాలంటే, మా ప్రభు వస్తున్నారు, నేను వెళ్ళాలి, సిద్ధపడుతున్నాను. అందుకని అయ్యగారు చెప్పిన ఒక మాట చెప్తాను. ఒక ఇద్దరు విషయంలో చెప్పానేమో కానీ మళ్ళీ గుర్తు చేస్తాను. ఇద్దరు వాదులాడుకుంటున్నారంట. రాకడొచ్చేస్తే బాబు నేను వెళ్ళిపోవాలి, రాకడొచ్చేది బాబు నేను వెళ్ళిపోవాలి, రాకడొచ్చేది బాబు వెళ్ళిపోవాలి. అబ్బో ఇది వెళ్ళిపోద్ది అంటే ఇది ఎగిరిపడిపోతుంది, వెళ్ళిపోతుంది. అయ్యగారి దగ్గరికి వార్త, వాళ్ళిద్దరిని పిలిచి, ఏమన్నావు నువ్వు? ఇలా అన్నానండి. ఈవిడేమంది, అబ్బో వెళ్ళిపోద్ది అంటాను. సరే నువ్వు ఉండిపో, ఆవిడ వెళ్తుంది, వెళ్ళని అన్నారండి. చూసారా? అందుకని మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాను మీకు. మొన్న కొంతమంది వచ్చారేమో. ఒక సంఘటన ఏం జరిగిందంటే, ఒక ఆవిడ కోడలు గారు ఏం చేస్తారంటే, అయ్యగారు రాకడ పండులో పాల్గొంటాకు వచ్చేసేయి, ప్రార్థన చేసుకుందాం, వెళ్దాం రా అంటే, నేను రాలేలు. అత్తగారు అంటున్నాను, నేను రాలేలు, వచ్చేస్తా లేదా దేవుడు తీసుకెళ్తే వెళ్తా, లేదా వెళ్ళు అంటున్నాడు. అత్త అక్కడ ఉంది, కోడలు చెబుతుందమ్మా నాతో, అట్లా అనకూడదండి, ఎవరన్నారో నాకు తెలియదు కానీ అట్లా అనకూడదు అన్నారు యేసుప్రభు వారు. ఇప్పుడే వచ్చినా నేను వెళ్ళిపోతాను, సిద్ధంగా ఉన్నాను అనుకోవాలమ్మా నన్ను. ఎవరన్నారు? ఈవిడ చెప్పలేదు, కోడలు గారు. ఆ తర్వాత ఈవిడ ఏదో పనిలో మధ్యలో భోజనాల కార్యక్రమం అక్కడ ఉండటం వల్ల ఇంటికాడి నుంచి ఏదో తేవటాకి ఇంటికి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటున్నాడు. అలా ఎందుకన్నావు? నేను రానులే, పోతే వెళ్ళి మాట ఉంది కదా, ఎందుకన్నావు? తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుకో. మీ కోడలు రహస్యంగా చెప్పింది, నీ పేరు చెప్పకుండా, క్షమాపణ కోరుకో. అలా అనకూడదు అంటే వచ్చేసి బేరమని ఏడిచేస్తుంది. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? మా కోడలు అందాడు అన్న మాట నా గురించేనండి. మా కోడలు అంది, నేనే అన్నది ఆ మాట. ఏడుస్తూ కూస్తుంది, చాలాసేపు 10 నిమిషాలు ఏడుస్తూనే ఉందన్నమాట. అలా అనకూడదండి. మీరు వెళ్ళలేని స్థితిలో ఉన్న ఏమనుకోవాలంటే, నన్ను వెళ్ళిపోతాను, ప్రభు తీసుకెళ్తున్నాను. అందుకని అయ్యగారు ప్రార్థనా మందిలో ఆటంకములు తొలగే రాకడ ప్రార్థన అని చెప్పి రాశారు. అయ్యగారు రాసిన ప్రతి మాట కూడా చాలా విలువైంది. రాకడకు గనక వెళ్ళకపోతే కరోనా వ్యాధి లాంటి భయంకరంగా వచ్చేస్తాయి, వడగళ్ళు మీద పడతాయి. వడగళ్ళు ఎన్ని మణుగులు అంట? 5 మణుగులు రాయి పడద్దా అంట. 5 మణుగులు అంటే 50 కేజీలు రాయి పెడితే బొక్కే మనకి ఇంకా పడి లేచే పని ఉండదు. పడగొట్టుకుంటా మీద పడాలనుకుంటే ఇప్పటి నుంచే తాపత్రయంగా చేయాలి. నాకు రోజు భయం వేసిపోతుంది. నన్ను, నా కుటుంబ సంఘస్థులు అందరినీ ఇప్పుడు బాగా మొదలెట్టేసాను. సంఘస్థులు ఎవరు కూడా మెదకలకూడదు నాయన, అందరినీ తీసుకెళ్ళిపోతారు. ఎంత తప్పు చేసే కొట్టు ఒక దెబ్బేసి మళ్ళీ రక్షించు, అదే శిక్షించి రక్షించు అన్నారు. మనం నాశనపోవటం కదుగా చేసేది. కాబట్టి మరి ఎవరు కూడా ఆ స్వరం మీ నోటంట రావటానికి వెళ్ళి ప్రభు వస్తారని వెళ్ళిపోతాను, మీరు సిద్ధపడలేకపోతున్నారు అనుకో, అప్పుడు ప్రభు పరిశుద్ధాత్మనేమనాలి, నన్ను సిద్ధం చేయి, నేను సిద్ధపరచలేక రెడీగా ఉన్నారు ఆయన. నా భర్త కూడా అయోగ్యుడు, రాకడికి సిద్ధపడలేడు, చర్చికి రావట్లేదు, ఆయన సిద్ధపరచండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా సిద్ధపరచుకొని ప్రార్థన చేసి, సిద్ధపాటు ప్రార్థన అన్నారు అయ్యగారు. సిద్ధపరచుకోవాలి, చాలా విలువైన అయ్యగారు. మిగతా వారు ఇవన్నీ చెప్పరు. రాకడ వస్తుంది, ఎదురు చూడండి, రాకడ. అన్ని సంఘాల్లో ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు రాకడ అంటూ ఉంటారు, చెప్తుంటారు ఒక మాటగా. మన అయ్యగారు అయితే మరణాత అనే మాట అందరూ అనాల్సిందే అన్నారు. ఏమండి, అందరూ అనాల్సిందే. ప్రభు వచ్చి ఉన్నారు ప్రభుని యేసు, ప్రైజ్ ద లార్డ్, మంచి మాటే, హల్లెలూయా, మంచిదే, వందనాలు. ఎన్ని కోతలు, అన్ని కోతల కన్నా కోకిలి కోత మిన్నయిందన్నారు. అన్నీ మంచియే, కానీ కోకిలి కోత వేరుగా ఉంటుంది. అందుకని ఈ మాటలో ప్రభు వస్తున్నారు అనే మాట ఉంది. ఆ మాటల్లో దీవించడం కానీ ఏదో గౌరవ వందనాలు చేయడం. మరణాత అనేటప్పుడు 2 చేతులు ఎత్తున్నారా?
చేతులు పక్షపాతం వచ్చినట్టు లేకదు, లేకదమ్మా, మనం వెళ్ళి లేపాలి, రెండు చేతులు లేపాలి అన్నాడు. అలా చేయొద్దు అన్నారు. రెండు చేతులతో మరణాత అని అనమన్నారు. ఇవన్నీ లలితమ్మ గారు చెప్పిన మాటలు అన్నమాట. ఆ పుస్తకం ఎదిగేటప్పటికి అన్నీ రెడ్ బుక్లే కానీ నా దగ్గర 20 పుస్తకాలు ఎతికి చిరాకు వచ్చింది. గుర్తుని చెప్పేస్తాలే అనుకున్నాను. ఆవిడ చెప్పిన మాటలు అయితే కొంచెం వదలకుండా చెప్తాం కదా ఇక్కడ. కాబట్టి చూసారా, మరణాత శత్రువు కనబడినా సరే. అప్పుడు అన్నానన్నమాట, నీ తప్పులు గురువింద కింద నలుపు ఎవరికి కనపడుద్ది? నాకు కనపడదు, మీకు కనపడదు. పాపం చేయనివాడు ఒక్కడూ లేడని ఉంటే ఆవిడ చేసిన ఆవిడ గుండె నిండా ఉందని నీ హృదయం ఏముందేంటి? తప్పు అలా అనకూడదు. నీకు ఇష్టమైతే చెప్పు, లేకపోతే మనిషి. అందరి హృదయాల్లో ఉంది. 29 ఉన్నాయి డేంజరస్ పాయింట్స్ అన్నమాట. కాబట్టి మనం వాటి విషయంలో అటు అనకూడదు. కాబట్టి మరణాత అనే మాట మానకండి. నేను ఒక మెడికల్ షాప్కి వెళ్ళాను. సింగు డాక్టర్ ఉంటాడు ఈ పక్కన అన్నమాట. వెళ్తే తెలంగాణ ఆయనకి ఎందుకో పాపం, నమస్తే సార్ అన్నాడు. నమస్కారం మరణాత అండి అన్న నిదానంగా. వాళ్ళ దృష్టిలో నమస్కారం కింద లెక్కను మరణాత అన్నాను. అయ్యో 2 చేతులు పెట్టారండి బాబాయ్, అయ్యి బాబాయ్ నాకు పెట్టారండి బాబాయ్ అన్నాడు. ఆయన ఒరిగిపోతున్నాడు. ఇదేంట్రా బాబు అనుకున్నాను నేను. ఆయన కొంచెం కుర్రోడు అనమాట. నేను దండం పెట్టి మరణాత అనేది. వాళ్ళు వణుకుతున్నారు కానీ మనం వణుకుట్లేదు. బయటోడు కన్నా భయం ఉంటుంది కానీ మన జన్మ ఏంటో కానీ పాట పాడతాక నోరు రాదు. ఏమండి చెబుతూ ఉంటే ఈ క్రమ రాకడ, ఈ ఆరాధన పరలోకపు ఆరాధన. ప్రభు చెప్తేనే దేవదాసయ్య గారు చేసేవారు. మాట ఏదన్నా తేడా వచ్చినా ప్రభుని అడిగేవారు. ప్రభుని అడిగి చెప్తా అనేవారు. మనమైతే నేను చెప్పేస్తాను చూసుకోవాలో చెప్పి అని అంటాం అనమాట. చూసిరారా అంటే అటువంటి రకం మనం. దైవజనుడు ఏది కూడా సొంత మాట ఎక్కడా ఉపయోగించలేదు. కాబట్టి మరణాత అనే మాట మీరు అనండి మర్చిపోవద్దు. రెండోది ఏంటంటే, ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన చెప్పింది చేయటం మనకు అలవాట్లేదు. ఎందుకని? మన తల్లిదండ్రులే చేయలేదు, మనం ఏం చేస్తాం? అవమ్మ ఆదాములే చేయలేదు అండి, మనం ఏం చేస్తామండి? మా తల్లిదండ్రులు చేస్తే చేసేవాడి అండి, వాళ్ళే చేయలేదుగా అంటుండన్నమాట. కానీ బైబిల్ విషయం వారు మాత్రం మరి ఆయన మీతో చెప్పింది చేయండి. రాకడ గురించి చెప్పిన మాటల విషయాలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆరాధనలో కూడా ఒక 5 నిమిషాల ముందు రండి. 5 నిమిషాల ముందు వస్తే బాగుంటుంది. ఎంతసేపు ఉంటాం? 2 గంటలు 2 గంటల పావులో ముగించేస్తూ ఉంటాం కదా. మరి కొన్ని చోట్ల అయితే 5 గంటలు అంట. మరి చూసుకోండి మరి ఎలా ఉంటుందో. కాబట్టి మనకి టైం పెట్టేస్తారు అయ్యగారు. 1.5 అయినా చాలా అన్నారు. 1.5 అంటే మనకి పాటలు పాడేటప్పటికే అరగంట అయిపోతుంది. ఒక పాట ఇచ్చి అయిపోయింది లేకండి అంటే, ఏంటి ఒక పాటతో లేపేశారు అని అంటారు మళ్ళీ. కాబట్టి బైబిల్ మొత్తము ఒక పక్షమైన రోజు ఒక అధ్యాయమైనా చదవమన్నారు. బైబిలు ఒక అధ్యాయమైనా చదవమన్నారు. ఎంతమంది చదువుతున్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 పైన సుతుస్ 14 అన్నమాట. ఎంతమంది చూసుకోండి. మరి ఖాళీ లేదు మనకి, ఏం చేస్తామన్నా? దేవుడు తప్పు కాదు, మనదే తప్పు అండి. కాబట్టి బైబిల్ ఒకసారైనా చదవాలంట. దేవుడు ఏం చెబుతున్నాడో నీకు దాంట్లో అర్థం అవుద్ది. బైబిల్ చదివితే ఆయన నీతో మాట్లాడుతున్నారన్నమాట. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు అన్నమాట. బైబిల్ ఒకసారైనా చదవాలంట. కాబట్టి రెండోది ఏంటంటే, 1 గంట అయినా కనిపెట్టాలి అన్నారు. ఒకసారి చేతులు ఎత్తే గులాబీ దండ తీసుకొస్తాను. నేను తెలుసుకుంటా కదా నా భక్తులు ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఎత్తండి సన్నిధికి 1 గంట చేసేవాళ్ళు. తెల్లబట్టలో 4 కనబడుతున్నారు. ఆహా 6 దేవుని మహిమ కలుగును గాక. ఎంత గొప్పవాళ్ళు నా భక్తులు. నాకు చాలా సంతోషంగా ఉంది ఏమండి. సన్నిధి సన్నిధి అంటావే గాని సన్నిధి సారం నీ వెరుగావుగా అంటే ఏంటి? సన్నిధి కూర్చొని మేకలు వచ్చినట్టు చూడ అంటుంది. స్తోత్రం. ఏంటో తలకాయ పైకెత్తి పరలోకం చూసేసినట్టు. ఎంకమ్మ రాలేదా? అది ఎందుకు వస్తుంది?
ఎత్తి అతను తలకాయ పైకి, ఓ నీ తలకాయ అంటే ఆకాశం చూసేస్తున్నానని. అసలు సన్నిధే కాదన్నారు అయ్యగారు. సన్నిధిలో కుర్చీ మీద తలకాయ పెట్టి ఏకనిద్రే. సన్నిధి చేసేవాడు కుర్చీ ఎందుకండి? నాలాంటి వంగలోనోడికి మోకాలు ఉన్నోడికి కావాలి కానీ నిద్రపోట కుర్చీ. నిద్రపోయి ఆడవాళ్ళకి ఛాన్స్ అని ముసుగు వేసేస్తారు. లేపేమనుకో, ప్రార్థన చేస్తుంటే లేపారు ఏంటి అడిగారు, మరి నాతో ఏమనుకో, మాకు మంచి దర్శనం అవుతుందంట. ఇంకో భక్తురాలు దర్శన వరం ఇచ్చేసాడు అట్లా. మరి వాళ్ళకి ఏమండి, ముసుగులు ఎంతమంది ఉన్నాయి చూడండి పెళ్లి కూతురికి, ఒకసారి లెక్కేయండి. ఇప్పుడు సర్దేస్తారు గబగబా, రాకడ వచ్చేటప్పుడు కొట్టాక సర్దుకోండి. ఏమండి, మరి ఏం నేర్చుకున్నారు? మరి మోడర్న్ స్టైల్, ఆ స్టైల్ అయిపోయింది. ఇప్పుడు వేసుకోవాలంటే ఇబ్బంది, మాట్లాడి జారిపోతుంది, మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ జారిపోతుంది, వేసుకోవాలి. ఇందిరాగాంధీ జుట్టు కట్ చేసేసుకోండి, గొడవ ఉండదు. అందరూ జుట్టు పైన వేసుకోవాల్సిన పని లేదు. లేదా బైబిల్ లేదా కొరింథీ రాసిన పత్రికలో స్త్రీలు ముసుగు వేసుకొని వాళ్ళని ఉంది కదా, అది లేకపోతే అవమానం అంట. మరి ఇస్సాకు మరి పొలములో ధ్యానిస్తున్నాడంట. అప్పుడు పొలాల్లోనూ సముద్రం కాడే ప్రార్థనలు. మరి రెబెక గుర్రం అదే ఒంటిలి మించి దిగుతున్నప్పుడు ఈయనెవరు, నీ కాబోయే భర్త, వెంటనే ముసుగేసుకుంది. కాబట్టి ఇక్కడ మనం గౌరవించడం, ప్రభువుని గౌరవించడం అనమాట. మనం ఇవి నేర్చుకోవాలి. అన్నీ అయిపోయినాయి. అదే విశ్వాస భ్రష్టులో కుదరం. చూడండి, ముసుగేసుకోమాకండి, టైం వేస్ట్. మన పడిపోయినప్పుడు లేపుతూ ఉండే, పడిపోయినప్పుడు వేసుకుంటాం, ఎవడు పడతాడు ఇదంతా. కాబట్టి ఒక గంట అయినా కనిపెట్టాలంట. గంట మోకరించిన తర్వాత ఇక మళ్ళీ కళ్ళు తెరవకూడదు. అది సన్నిధి అంటే. అంతేగాని పావుగంట ఇంకా ఉందా, అది పరిగెత్తేలా ఏంటి గబగబా కొడుకు బెల్లి కొట్టేస్తే అప్పుడు అయిపోయిందా. గంట కనిపెట్టాలట అండి. గంట కనిపెడితే వారు రాకడలో ఎత్తబడతారు. మరి ఎన్ని మైనస్ పాయింట్లు ఎక్కువ కనపడతాయి నాకు మాత్రం. మా మొగళ్ళు అసలు మోకరించరు ఏమండి. మోకాలు పోటీ పెట్టిన ఆ రోజులు ఎప్పుడో పోయి. ప్రమీలమ్మ గారు, పాస్టర్లందరూ కూడా మోకరిస్తున్నారా? ఏమో ఇప్పుడు నేను వచ్చిన కానీ చివరి వరకు మోకరించిన వాళ్ళు 10 మంది ఉన్నారు అంతే. నేను ఒకటి 10 మంది. నేను అమ్మగారు ముందేగా, నేను అమ్మగారు అక్కడ కూర్చుంటే ఎదురుకుండా మేడం, పెద్ద గొప్పలం కదా మేము. అక్కడ ముందు కూర్చున్నా, దరదరా ఏదో చూపు చూశారంటే అయిపోయినట్టే. తీక్షణంగా చూసి కోపం వచ్చేస్తుంది అంతే, అయిపోయినట్టు అన్నమాట. కాబట్టి మరి మోకరించిన వాళ్ళు, ఈ 1.5 సేపు మోకరించిన వాళ్ళు ఈ 10 మంది కనపడుతున్నారు. మిగతా వాళ్ళందరూ పాస్టర్లు కారా? ఒక గంట కూడా మోకరించలేకపోతున్నారు అంటే అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూస్తుంటారు, గబ్బికను చూసి కళ్ళు మూసేస్తారు. ఎవరు చేస్తున్నారు, ఎవరు మోకరిస్తున్నారు? టెస్ట్ పెట్టారు అమ్మగారు. 3 గంటలు ఎవరు ఉంటున్నారంటే ఏమంటారు? అందరం ఉంటున్నామండి అంటారు. అలా కాదు, 3 టెస్ట్ చేయటానికి వచ్చారు. మనోహరం గారు చనిపోయారే, శాలిమ గారు, ఎవరు 3 వచ్చారు. మోకాలు టెస్ట్ చేస్తారు. మోకాలు ప్యాంట్ పైకెత్తి చూస్తున్నారు. ఏంటి అన్నాను. మోకాళ్ళు వాసినయా లేదా, గడ్డగట్టిందా లేదా చూస్తారు. నేను అనుకున్నాను పాస్టర్ అవ్వాలి కదా అని టెస్ట్ చేస్తున్నారు. శుతి అనుకున్నాను నేను. పాస్టర్ అవ్వాలికి మోకాలు టెస్ట్ పెడుతున్నారు కావాలి అనుకున్నాను నేను. అంత టైట్గా ఉండే అప్పుడు. తీరా చూస్తే ఆ తర్వాత చెప్పారు, ఎందుకనంటే ఏంటి ఇంతలా ఉన్నాయేంటి మోకాళ్ళు గడ్డలు కట్టేసి. నా కోపం వచ్చినప్పుడు దాని మీద నొక్కి చెప్తారండి అన్నాను. నిద్ర వచ్చేస్తున్నాను గబిక్కన దాన్ని నొక్కి పరేసి, ఇంత రౌండ్లా గడ్డ కట్టేసి ఉంటుందమ్మ. ఇప్పుడు కరిగిపోయినాయి, ఇప్పుడు చేయట్లేదుగా. చూసి ఎన్ని గంటలు ఉంటున్నారండి? 3 గంటలు ఉంటానండి. కంటిన్యూషన్గానా? కంటిన్యూషనే. అబ్బో, అందుకే అంత లావనయ్యా. అమ్మగారు ఒక కప్పు ఇచ్చారన్నమాట. సరే, మణిమ్మ గారు ఉన్నప్పుడు ఆ అలవాటు ఉంది, రాను ముసుకెలా పడిపోతుందో మోకాడు కూడా పడిపోతున్నాయి. తగ్గిపోయింది. ప్రభా వండలేకపోతున్నాను ఏమనుకోమాకండి, కాళ్ళు పోతున్నాయి, లేవు ఉత్తిదే మోకరించడానికి ఇబ్బంది అన్నమాట. ఇలా బలహీనంగా ఉంటున్నామాట. కనిపెట్టు గంట చాలా అవసరం అండి. అప్పుడు 3 గంటలు ఉండేవారు. పాస్ సన్నిధి పనులు ఉండేవారు.
కొత్తవారు వాళ్ళలాగా మీకులా కూడా ఉష్ అన్నారు అంతే. ఒక పావు గంట ఉంటున్నారా పని, ఒక అరగంట అన్న ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది. ఒక గంట కనిపెట్ట, ఒక గడి అయినా మీరు మెలకుగా ఉండలేరా అని అన్నారా యేసుప్రభు. సని చేస్తారు. ఆ కుర్చీల మీద కూర్చోవటం మంచి పద్ధతి కాదు, అది కూర్చోవటం కాదు. తలకాయ దాని మీద పెట్టి ప్రార్థన చేస్తుంటారు. ఆటోమేటిక్గా నాకైనా నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి మరి సన్నిధి చాలా అవసరం అండి. ఒక గంట సన్నిధి కూడా చేయకపోతే రాకడలో ఎత్తబడటము కష్టము అన్నారు. కాబట్టి ఇవన్నీ చెప్పి ఒక 5 నిమిషాల ముందు రండి ఆరాధనకి. రాకపోతే ఒక అరగంట ముందు, 5 నిమిషాల ముందే రాలేని వారు రాకడలో ఎలా ఎత్తబడతారు? ఇవన్నీ మనకి ఇక్కడ నేను టెస్ట్ చేయటం. స్కూల్లో పిల్లల్ని ఎట్లా టెస్ట్ చేస్తారో అలాగే మరి ముందున్న వాడికి లీడర్షిప్ ఇచ్చారంట మా మేఘనా స్కూల్లో. ఇది బ్యాడ్జ్ ఎత్తుకొచ్చింది. ఏంటన్నా నేను లీడర్ని, నీకు లీడర్ ఎందుకు ఇచ్చారే, నీ నోరు అసలే సూర్యకాంతం కదా అన్నాను. నేను అందరికంటే ముందు ఉంటున్నాను. అబ్బో ముందుంటే లీడరా? అవును నాకు లీడర్. మళ్ళీ నెల వచ్చేటప్పుడు బ్యాడ్జీ లేదు. ఏంటి అన్నాను. తీసేసుకుని ఇంకోటికి ఇస్తారంట, నెలకు ఒకరికేనంట. అబ్బో ఒకసారి వాళ్ళు టచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు కూడా చిన్న చిన్న విషయాల్లోనే మీరు నమ్మకంగా లేరే అంటారన్నమాట. అలవాటు చేసుకోండి. నేను 3 గంటలు లేస్తే కానీ ఇప్పుడు రాలేకపోతున్నాను. 3 గంటలు లేచి నీళ్లు పట్టి అవన్నీ పెట్టేసి వాళ్ళు పైన పని చూసుకుంటుంటారు కదా. ట్యాంక్ పని కింద ఉన్న పని పైన ఉన్న పనికి కూడా ఉండదు, కింద ఉన్న పని అది. కాబట్టి ట్యాంక్ నిండిందా లే, బిందులు నిండా మంచినీళ్ళు పట్టాలి, ఫిల్టర్లో నీళ్ళు పోయాలి, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట. నేను కూర్చోవటం ఇష్టం ఉండదు, ఎందుకంటే బాడీ ఏం చేయాలి, పని చేస్తుండాలి. సోమరుడు కూర్చుంటాడు, నువ్వు చెయ్యి, అది పోసావా ఇది పోసావా సనుగుతూ ఉంటాడమ్మా. నాకు అది ఇష్టం ఉండదు, పని చేస్తూనే ఉంటాను, ఏదో పని చేస్తుంటాను. కాబట్టి మనము గంట ప్రార్థన చేయండి అన్నారు. మరి ఎంతమంది చేస్తారంటే పైన కింద చూసుకుంటే 6 చేశారంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అశ్రద్ధగా ఉండమాకండి, కనిపెట్టండి. ఒక అరగంట అయినా ప్రయత్నం చేస్తుంటే నిదానంగా మోకాళ్ళ మీద కనిపెట్టండి. మరి కుర్చీ మీద ఆనుకుని చేస్తే మీకు కాదు ఎవరికైనా నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు 5 విషయాలు చెప్పాను. 6వది బైబుల్ అందరికి కనబడేట్టు తీసుకెళ్ళాలి. మనం ఏం చేస్తాం? సంచిలో పెట్టేసి ఎక్కడికి వెళ్తా, బజార్ వెళ్తున్నాకాయ బజారా అనుకుంటాం. బైబిల్ కనపడాలంట. అంటే ఎవరిని చూపిస్తున్నాను? ప్రభువుని చూపిస్తున్నానంట. అయ్యగారు చెప్పిన మాట అన్నమాట. కానుకలు సమర్పణ చేసేవారై ఉండాలి. పిసినారికి ఏముండదు అనుకోండి, కానుక. మరి కానుక సమర్పణ చేయకపోతే అపాధి ఏం చేస్తుందంటే కానుక మీ చేత వెయ్యనివ్వదు. కానుక వెయ్యనివ్వదు. కానుక విడుదల కొరకే వేస్తున్నాం. పాపం నుంచి విడుదల, శోధం నుంచి విడుదల, వ్యాధి నుంచి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. విడుదల విమోచన కొరకు మరి కానుక అన్నమాట సమర్పణ చేసుకుంటాం. సంచి నుంచి ఎతికి రూపాయి బిళ్ళ ఎక్కడుందో దొరికి సావట్లేదు. దింపదేగా ఎక్కడుందో ఏంటో దొరికింది రూపాయి. జానయ్య గారు అంటున్నారు క్యాన్సర్ వ్యాధి పోయింది, 10 రూపాయలు కానుక అందంట. మనం క్యాన్సర్ వ్యాధి పోతే 10 రూపాయలు, హాస్పిటల్ ఇస్తున్నావు 10 రూపాయలు, అలాగే అనలేదులే. ఆ తర్వాత అంటున్నాడు ఆయన, క్యాన్సర్ వ్యాధి పోతే 10 రూపాయలు అంట. ఈ సహోదరు చూడండి 10 రూపాయలు ఇచ్చింది, హాస్పిటల్ అలాగే ఇచ్చారు డాక్టర్ గారికి అన్నాడు. సరే, కాబట్టి ఇలా మనకి మరి డాక్టర్ గారికి అయితే తలకాయ తాకట్టైనా తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేస్తాం. అలాగే రాకడ పండగ ఆచరిస్తున్నామంటే పండగ అనేది చెప్పేది కదా, తర్వాత చేస్తారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ముందుగానే చేస్తాం. ఇలా 8 విషయాలు చెప్పారు. అక్టోబర్ ఏ మాసం? దిద్దుకున్నారా? ఇతరులే దిద్దుతున్నాగా నేను దిద్దుకోవట్లేదు. రెండోది నవంబర్, ఇది ఆ మాసమేనా? మాసం కాదు, మాసం సిద్ధపాటు మాసం అన్నారు. రేపు డిసెంబరు రెప్పపాటులో ఆయన వస్తారు తీసుకు. రెప్పపాటే అండి, భజంతుని ముగించుకుంటూ వస్తున్నాడు పెళ్ళివాడు వస్తాడు చూడు, అట్లా రారు. బోర ఊదుకుని అందు కదా అంటున్నారు మీరు. ప్రధాన దూత బోర ఊదుకుంటూ, బోర అంటే ఆ బోర వేరు. ఆ బోర ఎవరికి వినపడుద్ది అంటే సిద్ధపడిన వాళ్ళకి వినపడుద్ది. సిద్ధపడిన వాళ్ళకి. ఇప్పుడు నాకు చెప్తారు దేవుడు, నాకే వినపడదు, మీకు వినపడదు.
బాగా గమనించిన పౌలు గారిని సౌలుగా ఉన్నప్పుడు పడగొట్టినప్పుడు దేవుడు స్వరం వినపడితే ఎవరికి వినపడింది? మిగతా వాళ్ళకి ఉరిమేను ఉరిమేను అన్నట్టుగా వినపడింది. రాకడలో వచ్చేటప్పటికి నేను వస్తున్నాననే మాట సన్నిధిలో వాళ్ళకి వినపడద్దు. మీ ఇష్టం అది. సన్నిధిలో ఉన్నవారికి వినపడద్దు అన్నారు అంతే. నా గొర్రెలు నా స్వరం వినును, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు స్వరం వినును. కాబట్టి నేను మీకు కూడా చెప్పాను, మనకు ఆ స్వరం వింటాక అలవాటు పడేవాం. కాబట్టి మరియమ్మ యేసు ప్రభువుని గురించి మరి శవం ఎక్కడికి పోయింది ఏంటి ఏడుస్తుంటే, ఎవరి కోసం ఎదుగుతున్నావు అని అంటే ఏవో చెప్తుంది, నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు అంటే. అప్పటివరకు ఏమీ ఎదురుగా ఉన్న ప్రభువుని కూడా ఆవిడ చూడలేకపోయింది. మన నేత్రాలు తెరవబడలేదు. కాబట్టి ఎప్పుడైతే ఏమన్నారు అప్పుడు ఆవిడ, మరియా రబూని అనేసింది. మరియా అనగానే నా ప్రభు స్వరం ఇది, 3.5 సంవత్సరాలు నేను విన్నాను అని మరియా అనగానే రబ్బుని నువ్వా ప్రభా అని గబిక్కిని పెరిగి ముట్టుకోమాకు అన్నారు. చూసారా, ఆ స్వరం వినపడుతుందా? ఇప్పుడు ఆ స్వరం మనకే వినపడుతుంది. నేను చెప్పాను, నాకు చెవుడు వచ్చింది ఒక 3 మాసాలు, ఏం చేయాలో అర్థం కాకపోతే ఆ పువ్వు తిను అనే స్వరం ఎవరికి వినపడింది? నాకే వినపడుద్ది. మీకొక్కడికి వినపడుతుంది, అది ఇంకోళ్ళకి వినపడదు. మనం ఇప్పుడు నేను అరిస్తే మీ అందరికీ వినపడుతుంది. దేవుడు మాట్లాడండి. ఒక ఆవిడికి 2 చెవులు చెవుడు పుస్తకం రాసింది, సిల్వరాజు దగ్గర తీసుకొచ్చింది. ఎవరు చెప్తే రాసావు అన్నారు. ప్రభు చెప్పారండి, నీకు చెవుడుగా, నేను చెవుడైనా చెవులోనే చెప్తానమ్మా, నీకు వినపడదులే అన్నారండి. ఆ చెవుడున్న చెవులోనే చెప్పారు, వినపడింది. పుస్తకం అంతా రాసింది. బైబిల్ మిషన్కి అంకితం చేస్తానన్నది. దేవుడు గొప్పవాడు. మనమే ప్రార్థన చేయక, మోకరించగా, సనిచ్చేయగా, ఏమైనా ముందు రాక, చిన్న పనిని ఒక 5 నిమిషాల ముందు రాలేకపోతున్నాం. అప్పటికి మీకు నేర్పాలని చెప్పేసి తలుపు కూడా వేయించాను. అయినా బుద్ధి లేదు, జ్ఞానం లేదు కొంతమందికి. ఏమండి, మీ క్షేమం కొరకే చేశాను. రేపు రాకడలో ఇవన్నీ లక్షణాలు, ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నీకు క్యాన్సర్ వ్యాధి అంటాడు. అలా ఇక్కడ కూడా అంతే, చాలా అశ్రద్ధ చేస్తున్నారు. కాబట్టి అయ్యగారు అయితే తెల్లారి ఎప్పుడు లేకమన్నారంటే 3 గంటలు లేకండి, దేవదూతలు తిరిగే సమయం అన్నారు. మలకాపట్నం అంతా దేవదూతలు సంచరిస్తూ ఉంటారన్నారు. మలకాపట్నం అన్నీ కూడా చర్చీలే. మనకి ఈ పేటలో దేవుడితో ఇక్కడ కట్టించారు కానీ లేకపోతే ఇక్కడ ఉంటుందా? ఇది ఉండదు. ఇది మలకాపట్నం అంతా 3 గంటల కల్లా దేవదూతలు వచ్చేసి సంచరిస్తుంటారమ్మా అన్నారు. అప్పుడు ఆ అమ్మగారు చెప్పిన మాట చూసారా. ఆ పేటలోనే 18 చర్చలు ఉన్నాయి. ఇది కడతాగే కనాకష్టం అయిపోయింది. ఏంటి ఊళ్ళ మధ్యన చర్చి అంటున్నాడు ఒకడు. ఊళ్ళు మట్ట ఒకటి సమాధి దగ్గరికి కట్టమంటావా అన్నాను. అక్కడేమో టెలిఫోన్ ఇది ఎక్సైజ్ ఉంటుంది, అక్కడే సమాధి. ఊళ్ళో పెట్టమంటావు, ఊరి చివరి పెట్టమంటావు ఏంటి అన్నమాట. కాబట్టి ఇక్కడ చూస్తారా, మరణాత అని అనాలి మీరు. ఆయన మీతో చెప్పింది చెయ్యండి. పెళ్లి కూతురు ఆరాధనకి ఒక 5 నిమిషాల ముందే రావాలి. బైబిల్ ఒక అధ్యాయం చదవాలి. 1 గంట అయినా కనిపెట్టాలి. బైబిల్ అందరూ కనిపెట్టేట్టుగా ఇప్పుడు సంచులు వేసుకొచ్చేస్తాం అనుకోండి, ఆ దినాన్ని అప్పుడు అన్నమాట. కానుకలు సమర్పణ చెయ్యాలి. రాకడ పండగ ఆచరించని వారి పరిస్థితి అది మీరే ఆలోచించుకోండి, నాకు సంబంధం లేదు. కాబట్టి మీరు పరలోకంలో ప్రవేశించాలంటే మత్తయి సువార్త 3:1 ఉంది. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అంటున్నాడు. మారు మనసు పొంది దేవుని మాట వినకున్నా భువిని పేరొందినవి శ్వాసులైన చేరుకొనుటాయే. మరి మనం ఎలా ఉంటున్నాం? బాప్తిజం తీసుకోవాలి. తీసుకోకపోతే కూడా అనేక ఆటంకాలు. ఇక్కడ ఉండి ఒక ఆవిడ వస్తుంది చూడు, జయమ్మ, ఆవిడ పేరు ఏదో ఉంది కాదు, ఇక్కడ ఎర్రగా వస్తూ ఉంటారే, బోయిన విజేత.
ఒరే బాబు బాప్తిసం తీసుకుంటాను, ఏ తీసుకుంటాకి వెళ్ళలేదు. తెల్లారించి పాచనలు పెట్టేసినాయి అంట. లైన్ కంటిన్యూషన్ అయిపోతుంది, ఆగట్లేదు. డాక్టర్ ఎన్ని పిల్లలు మింగిన ఆగట్లేదు. దేవుడు పెట్టినప్పుడు ఇంకేమవుద్ది, అది రైలు ఇంజిన్ లాగా స్టార్ట్ అయిపోతుంది. అమ్మో ఇది ఇన్ని రోజులు ఆయన తాగలేదు, తీసేసుకోవే అన్నాడు, టపిక్కిన అయిపోయిందండి. బాప్తిసం తీసుకుంటే ఎన్ని రోగాలంటే మనకి. మా పిల్లలు పెళ్ళి అయిందా తీసుకుంటాను, పోయిందా తీసుకో అని అన్నాం. వెళ్ళిపోయిందా తీసుకో, చూడు తుమ్మాడు కాబట్టి సత్యమా, నీళ్ళు వేసుకురా నెత్తి మీద వెళ్ళి అండి. కాబట్టి చూసారా, మరి బాప్తిసం తీసుకో. ఒక్కోసారి పెళ్ళికి ఆటంకం కూడా అది, మన పనికి ఆటంకం కూడా అది. నువ్వు తీసుకోవట్లేదు కాబట్టి జరగనివాడే. ఏంటో అన్నీ మంచి పనులే చేస్తున్నాను, ఎందుకో నాకు అవ్వటం లేదు అంటాం అన్నమాట. ఆ మంచి పని చేయరా బాబు అంటున్నాడు అన్నమాట. ఏమండి, ఒక ఆవిడ, ఇదిగో ఇలా ఆవిడ మర్చిపోయాను పేరు, కృష్ణకుమారి గారు. నేనేం పాపం చేశాను, నేనేం పాపం చేశాను, ఇప్పుడు వెళ్ళినా ఇదే పాట పాడేది. నువ్వు పాపం చేసావు అన్నాను, ఎక్కడికో వెళ్ళిపోయింది ఆవిడ. అదేంటి ఆ మాట అన్నారు ఏంటండి, ఏ మాట అన్నాను, పాపం చేశాను, నేనేం పాపం చేయలేదు అయ్యారు అంటారు. ప్రభు ఏమన్నారు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారా? నువ్వు చేయట్లేదు, శ్రమైన అనిపిస్తున్నావు, కష్టమైన అనిపిస్తున్నావు, శోధనైన అనిపిస్తున్నావు, డబ్బులు ఆశైన అనిపిస్తున్నావు, కానీ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నావు, కానీ పచ్చాలి చంపేయమని ప్రార్థన చేయండి అనేది. అదేది రక్తం ఆవిడికి డయాలసిస్, భయంకరమైన బాధ అన్నమాట. కానీ ఆ శ్రమలో కూడా యేసు ప్రభునే స్మరించేది. అందుకని మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు అని ఉందన్నమాట. కాబట్టి మనం అందరూ కూడా శ్రమలు అనుభవించి పరలోకం చేరవలసిన వారమై అంటారు పౌలు గారు ఒకసారి. నా శ్రమలు చూసి మీరు కంగు తినమ్మకండి, విశ్వాసం నుంచి తొలగిపోకండి. ఈ శ్రమలన్నీ అనుభవించి మనము పరలోక రాజ్యంలో చేరవలసిన వారమై ఉన్నాము అన్నారు. నీకు ఇచ్చే శ్రమ నీకు వస్తుంది, నాకు వచ్చే శ్రమ నాకు వస్తుంది. మహినీసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెనుగాది. ఆయనే మహాశ్రమ అనుభవించాడు. నీకు భర్తతో ఒక పోటు పొడిపిస్తూ ఉంటాడు, భార్యని ఫోటో అంటున్నమాట. అయ్యారు నా భర్త నన్ను ఓగొట్టేస్తున్నాడు. ఒక్కోసారి భార్య చేత పోటు పొడిపిస్తుంటాడు, ఒకసారి పిల్లల చేత, లేకపోతే మనం ముద్దోళ్ళం కదా, దున్నపోతు కన్నా ముద్దోళ్ళం మనం లేకం, అన్నీ బాగున్నాయి కదా, తర్వాత చేస్తారే ప్రార్థన, దేవుడు తెలుసు. పోటు పెట్టేటప్పటికి తర్వాత లేదు కదా, ఇప్పుడే చేసేత, అమ్మో భరించలేకపోతున్నా బాబోయ్ అంటున్నాడు. శ్రమల వలన చూసారా. అందుకే శ్రమల ఉపకారం శ్రమలే హారం అన్నారు. శ్రమ లేకపోతే నేను కూడా చేయదు. హ్యాపీ బర్త్డే టు యూ అని చేసుకుంటారు అన్నమాట. శ్రమలు ఉండాలండి. అందుకని మహిని వేసి మహాశ్రమలు అనుభవించి పరలోకం వెళ్ళారు. మనం కూడా ఆయన పిల్లలవాయను. శ్రమలు ఉండకపోతే మస్తు రాలదు అన్నారు, చెడు పోదు అన్నారు. లేకపోతే ఆ కష్టం లేకపోతే ఆ శ్రమ లేకపోతే ఆ మస్తు అంటే చెడు పోదు మనలో. కానీ నా మస్తు రాలిపోవును, కలుగును విలువగు కాంతి అలాగునని ఈ లోకమున మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. కాబట్టి దేవదాసయ్య గారికి మోకాళ్ళ నుంచి కింద వరకు గజ్జి ఉండేది. ఆ మహానుభావుడు గజ్జి ఏంటి అని బాధపడ్డాడు ఓ భక్తుడు. కొంచెం నేను ఆ శ్రమ అనిపిస్తే పోద్దుగా కొంచెం అంట. ఇంటికి వెళ్ళిన గోకడం మొదలెట్టాడు. ఏంటిది ఎలా వస్తుందండి, ఇక పర్రని గీగుతున్నాడు. ఇక రక్తం వచ్చేస్తుంది, గోల్డ్ బాల్స్లే పెద్దవి కదా వచ్చేస్తుంది. అమ్మో ఇది ఆగట్లేదేంటి, అమ్మో 3 రోజుల నుంచి నిద్ర లేదు, ఏం లేదు, గోకుడేనంటే బాగా గోకుడు. గోడెత్తే చాలు గోడ కూసేస్తున్నాడు. గోడన పడిపోవాలి, ఈయన పడిపోవాలి. ఇక లాభం లేదని అయ్యగారి దగ్గరికి వెళ్ళాడంట. ఏంటి అయ్యా కొంచెం అన్నాను. ఏంటి కొంచెం, మీరు అదే పనిగా బాధపడుతున్నారని. అందుకని వేపాకు తీసుకుని శిష్యులైన వారు ఇట్లా అనేవారు అన్నమాట.
ఇట్లా రుద్దేవారు ఆయనకి, అయ్యగారికి. ఆ బాధలో ప్రభు వైపు ఉండిపోయాడు అన్నమాట. ఆ బాధ ఉంటే ఎవరి వైపు చూస్తామంటే ప్రభు వైపు చూస్తానని ఆ బాధ పెట్టుకున్నాను అబ్బాయి. నేను ప్రభువుని అడిగాను, నా బాధ నీకు ఎవరికి ఇచ్చేసామో వాళ్ళకే, కానీ వాళ్ళ శ్రమ నాకు కావాలని కోరుకుంటే ఎలా? అది తప్పు ప్రార్థన. నాకు ఇచ్చే శ్రమ వేరు, నీకు ఇచ్చే శ్రమ వేరు అబ్బాయి, అలా చేసుకుంటే ఎలా అన్నారు. అయ్యో ఏదో బుద్ధి తక్కుపోయి అన్నాను. రా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత గోకుడు బేరం పోయింది. చూసారా, మనం అయితే హాస్పిటల్కి వెళ్ళి తగ్గట్లేదు, ఇంకో ఆయింట్మెంట్ మార్చండి అని అంటాం. 4 ఆయింట్మెంట్లు ఇస్తారు, రాసుకుంటాడు వాడు. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యంలో సమీపించడానికి బాప్తిజం తీసుకోకపోవటం ఒక తప్పు. కాందాకే రాణి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాడు. యెరూషలేము పట్టణంలో ఆరాధన అయిపోయిన తర్వాత రథం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఫిలిప్పుతో ఏమంటున్నాడు దేవుడు? రథంతో పరిగెత్తుకెళ్ళు. సినిమాకి అది ఇది, రథంతో పరిగెత్తుకెళ్తాయి. రథంలో కారు కన్నా స్పీడ్గా వెళ్తాడు మనిషి. మన యాక్టర్ గారు వెళ్ళిపోయి కారు ముందు నిలబడతాడు. ఈ పోజ్ ఎత్తే కూడా పోవద్దు. ఆత్మ ఏం చేస్తారంటే నేను గాలిలో తేలి తీసుకెళ్ళిపోతారు. అయ్యగారాలు వెళ్ళిపోయేవారు. బాగా ఆత్మతో పూర్ణాత్మను నిలబడిన వారు ఇక్కడ అంగేస్తే ఆ ఇంటి అవతల అంగపడద్దు. అనుభవం ఉంది నాకు, చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ఆత్మశక్తి ఉన్నారు, ఎగిరిపోతుంటారు. ఒక అడుగు వేసినట్టు కనపడతారు కానీ చాలా దూరంలో అడిగేస్తారన్నమాట. అటువంటి ఆత్మశక్తి ఉన్న పరిగెడుతున్నాడు ఆ భక్తుడు, పరిగెడుతున్నాడు, రథంతో కలిసిపోయాడు. నువ్వు చదువుతున్నది గ్రహించుతున్నావా అంటే ఆ రథంలో ఆయన ఎవరైనా నాకు చెప్తేనే కదా తెలిసేది అని రథాన్ని ఆపు కూర్చోబెట్టాడు. మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? క్రీస్తు గురించి చెప్తున్నాడు. అలాగా గొర్రె అనే మాట అని చెప్తున్నాడు. వెంటనే నీళ్ళు వచ్చినాయి, అక్కడ ఆపాడు. నీళ్ళు ఉన్నాయి కదా, నాకు ఇచ్చేస్తావు బాప్తిసం? చూసారా? కాబట్టి బాప్తిసం చాలా 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 ఇంపార్టెంట్. ఆ అంతస్తు వేరు. ఏమండి, టికెట్ ఉన్నవాడికి ప్రథమ అంతస్తు ఇస్తాడా, లేనివాడికి ఇస్తాడా? మరి చూసుకొని ఉందో లేదో. ఎన్ని చిన్న చిన్న ఆటంకాలు, అపరాధములు. ఆలస్యంగా రావడం పెద్ద తప్పు కాదు. పడుకో సోమరులాగా కొంపలు ఆదివారం కూడా. ఏమండి, 7 గంటల నుండి 3-4 ప్రార్థన చేసుకోమన్నారు అయ్య గారు. అది ప్రార్థన చేసుకుని 4 గంటలు కానీ స్టార్ట్ చేసుకుంటే నేను 6:30 కల్లా వచ్చేస్తే కానీ ఇవన్నీ తుడిసి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటా కుదరదు అనమాట. కాబట్టి మనం అందరూ కూడా ఒక 5 నిమిషాలు ప్రయత్నం చేయండి, మానకండి. నా మాట విని ఇవన్నీ చిన్న చిన్న లోపాలు. ఇన్ని లోపాలు ఉంటే పనులు అనుకుంటే పని పాటలోనే మాట గుర్తు చేసుకోండి. అందరికీ ఉంటాయి పనులు లేని వాళ్ళు ఎవరున్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. చూసారా, ఈ ఆజ్ఞలో అల్పమైన ఒకదాని నేను చూసారా, చిన్న అల్పమైంది, చిన్నదంట. చిన్న విషయాల్లో మనం లోటుగా ఉంటున్నాం. శాస్త్రుల నీతి కంటేనో పరిశుద్ధుల నీతి కంటేనో మీ నీతి అధికంగా ఉండాలి. శాస్త్రులు ఏం చేస్తారు? చెప్తే కానీ చేయరు. పరిచయులు వీళ్ళంతా కూడా చెప్తారు కానీ చేయరు వాళ్ళు. కాబట్టి మీ నీతి అలా ఉండకూడదు. ఏదైతే చెప్పామో అది చేయాలి. కాబట్టి మరి మనం ఎలా ఉన్నామో అని చూసుకోవాలి. మత్తయి 5:23 ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అంటున్నాడు. ఎందుకని దుర్లభం అన్న అంటే ఆయనకి మరి బైబిల్లో 8 మంది ఉన్నారు మహా కోటీశ్వరులు. బైబిల్ కాదు, అమెరికానంతా కొనగల శక్తి ఉంది వాళ్ళకి. అంత డబ్బులు. వారు ఒకప్పుడు క్రీస్తుని ధరించుకున్నవారు, కానీ ఇప్పుడు డబ్బును ధరించుకున్నారు. డబ్బు ఎప్పుడైతే వచ్చేసిందో క్రీస్తు ఏమైపోతాడు? దూరం అయిపోతాడు. పంచకూడదని కాదు, సంపాదించి తెలా లేచిన కానీ దానికే దండం. అంటే దండం అంటే అవే డబ్బు 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 డబ్బు. ఉలిపాయలం ఒక ఆవిడ ఉండేది, చనిపోయింది. కాలుస్తుంటే కాల్చలేదు. ఈవిడికి ఏమంటే ప్రేమ? డబ్బు అంటే ప్రేమ. నిదట్లో లేచి కూడా చూసుకుంటుందా, దిండి కింద డబ్బులు పెట్టుకున్నా. ₹1 బిల్లు అంటే ఇవ్వండి అమ్మా, అయ్యగానే భయ్యని కాలిపోతుందంట. అమ్మనే జరిగిన సంఘటన ఇది.
కాబట్టి డబ్బు 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 చచ్చిపోయాడు కూడా డబ్బు 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 అని చచ్చిపోతాడు. ఉండొచ్చు, డబ్బు లేకపోతే ఏ పని అవుద్ది? అవ్వదు. కాబట్టి అవసరమే. కానీ మరి డబ్బుకు లోకం దాసోహం సినిమా చూసారా? ఇప్పుడు చూడమాకండిలే, మాస్టర్ గారు చూడమన్నా లెగెత్తేస్తారు. ఎందుకు వచ్చినా కూడా అదే చూసి వస్తానండి అని వెళ్తారు. చూసారా? మరి డబ్బు మానవుడే ప్రింట్ చేశాడు, దానికే మళ్ళా దాసం అయిపోతున్నాం అన్నమాట. కాబట్టి మరి ఇంతేరా ఈ జీవితం, వద్దులేండి, ఇది ఒక రంగుల రాట్నం అంట. సరే, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చెప్పుకుందాం. పోట్లాడుకోకండి. ధనాపేక్ష 8 మందిలో చెప్పాను కదా, ఒక అతను ద్రవ్యోల్బణం బలం వచ్చేసింది. అమెరికాలో కొన్ని సమస్య వచ్చి పడిపోయింది. 2 హార్ట్ అటాక్తో చచ్చిపోయారు. 2 అకస్మాత్తుగా ప్రాణహాని కోల్పోయారు. 8 మంది కూడా చనిపోయారు. డబ్బు లేక. డబ్బు పోయింది. డబ్బే మనకి దండం, డబ్బే మనకి అనుకుంటాం, కానీ అది ఒక్కోసారి ఉంటుంది, ఒకసారి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మరి జాగ్రత్త అన్నాను కదా, టూకీగా చెప్పేస్తాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 17, నీ దేవుని యెహోవా ఆజ్ఞలను జాగ్రత్త అనే మాట చెప్పాను కదా ఇందాక, ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 17, నీ దేవుడైన యెహోవాను ఆజ్ఞలను జాగ్రత్తగా. నేను తప్ప ఎవరికి దేవుడు ఉన్నాడా? నాది చెప్పకండి, మీ ఇంటి సాటుకు పెట్టుకోండి. అదే ఊరు సావిత్రమ్మ గారు ఉండేవారు, వాళ్ళ ఇంటికి తరగటూరు వెళ్ళాం. ఏమ్మా ప్రార్థన చేసుకున్నా? ఎప్పుడు ప్రార్థన అండి. విగ్రహాన్ని తీశాను అడిగారు. నేను భక్తురాలు, మంచి భక్తురాలు దొరికింది అనుకున్నాను. అమ్మా బంతి కనపడతలేదే అంటే వస్తున్నాడు వాడు. ఎక్కడ ఉండి చూడరా అన్నాను. నేను ఇక్కడ పెట్టాను మీ గదిలో అంటున్నాడు. దేవుడి గది అనమాట అది, ఆడది. దేవుడు చూపిస్తున్నాడు అన్నమాట నాకు. నువ్వు దాని వెనకాల కూర్చున్నావు, ఆవిడ విగ్రహాలు తీసేశానంటుంది. బంతి ఇది కోసం ఆడొచ్చాడు, చూడంగా అన్ని బొమ్మలే. చూడరో చిత్రాలు చూడరో నరుడా అని చూసేది. అమ్మ నేను వేసారు, తలిపి వేసారు. మీ మామ చూసింది, కంగారు పడుద్ది, నేను చూశాను అని వేసి. చూసారా? మరి నీ తప్ప ఎవరి దేవుడు నోడు సాగిల పడకూడదు. 3వది యెహోవా యుద్ధంగా వచ్చిన. 4వది ఆదివారం ఆరాధన 7:30కా, 8 గంటలకా, 8:30కా, 9:30కా, 10:30కా చూసుకోండి. ఇవన్నీ కూడా పాయింట్లే, మీ లోపాలు ఇవి, చిన్న లోపాలే. అందుకని పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో చేయబట్టి ఇన్ని చిక్కులు చూడు. బాగా కొట్టే బాబాయ్ మరణాత. ఇవన్నీ చిన్నయేనండి, చిన్న చిల్లే. కాకపోతే నీళ్ళు లేటుగా వెళ్తాయి. 3 బొక్కలుంటే తొందరగా వెళ్తుంది అంటే తేడా ఏమీ లేదు. 3 బొక్కలే. ఒక బొక్క ఉంటే చిన్నగా వెళ్తాం, ఒక పాప ఉంటే చాలు. కాబట్టి ఇవన్నీ చిన్నవి, మీరు అయ్యే పట్టించుకోవట్లేదు. అలాగే మరి ఇంకోటి ఏంటి, ద్వితీయోపదేశం 4:9 చూస్తుంటే, నీవు జాగ్రత్త పడము, కన్నులారా చూసిన వాటిని మరొక ఉండునట్లు, నీ జీవితకాలం అంతా నీ హృదయంలో ఉండి తొలగిపోకుండానట్లును, నీ మనస్సును బాహుగా మారాలి, నీ మనసే మారాలి. మారని మనసు దేవునికి ఇస్తే, మారని మనసు అంటే కూడా ఫలితం ఉంటుందంట. నేను అందుకే మారా అన్నాను. మీరు మారి అని అంటే ఫలితం ఉంటుంది, మారని మనసు ఫలితం ఉంటుంది అని అంటున్నారు. అంటే పాడతాలే అని. కాబట్టి మరి ఇక్కడ చిన్న లోపాలే మనకి పరలోక రాజ్యానికి ఆటంకాలు అన్నారు అయ్యగారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనంలో ఏం మాయ అది? ఏం మాయ? గేదేశే మాయ కాదు, మాయలో పడిపోతుంది అందరూ కూడా. బోర్డంతా మాయలో పడిపోతున్నారు. ఒక ఆవిడ వచ్చింది తెలుసా, తండ్రి కూతురు వచ్చి నిలబడ్డారు. ప్రార్థన చేస్తే వెళ్ళిపోతామండి అన్నది. ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాను. మా నాన్నకి పోవట్లేదు, దెయ్యం పోవట్లేదు. ఇప్పుడే వచ్చావు,
ప్రార్థన అవ్వాలమ్మా, 2 గంటల దాకా ఉంటుంది. అప్పుడు కూర్చుంటే అటు కూర్చోలేదు, వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వచ్చావు అన్నాను. ఏదో ఊరంట, నిమ్మకాయలు కట్టాడంట. గండ్రమా అంటే ఎంత ఇచ్చావు? 10,000 ఇచ్చా. అమ్మ నేను నాకు ఒక 20,000 ఇచ్చేయి, ప్రార్థన చేస్తాను అన్నాను. అంత ఇమ్మంటారా? ఇమ్మంటారా? నోరు మూసుకో, 20,000 ఇస్తుందంట. 20,000 ప్రార్థన చేసుకుంటేనే డబ్బులు అప్పుడు వేసుకోలేదు. పో, అది వెళ్ళిపోయాడు, మీ ఊరు వెళ్ళిపో. మళ్ళీ ఆ భాష దగ్గరికి వెళ్ళి 10,000 తగ్గిందా? తగ్గలేదు కాబట్టి ఇక్కడ వచ్చాను. మరి ఆయన అడగలేదా నువ్వు? అడిగాను. ఇంకా ప్రార్థన చేసి ఇంకో 5,000 ఇస్తే తగ్గిపోద్దాం అన్నాడు. ఎత్తు కూర్చోండి. చూసారా, మాయలు చిక్కిపోతుంది. అక్కడ చూస్తే కిటకిటలాడిపోతున్నారు జనాలు, ఇక్కడ చూస్తే కటకటలాడుతున్నారు. అక్కడ చూసారా, తంతాను అంట, ఒక తంతు అంతాడన్నమాట. ఆడి దగ్గర కిటకిటలాడిపోతున్నారు జనాలు అందరూ. తన్నుడు బాబా, మర్చిపోయాను, హెడ్డింగ్ మర్చిపోయాను. సంతానం లేని వాళ్ళందరూ ఒక తంతు అంతాడు, డామును పడిపోతున్నారు, ఆడలు ఎగుతున్నారు. ఇదేంటి ఈ సోకేంటి బాబు? నేను అంతానంటే ఎవరైనా వస్తారా? పాస్టర్ గారు తంతానన్నాడు, టీవీలు చూపించేస్తాడు, టీవీ నైన్లో. తండ్రి పాస్టర్ గారు అంటాను. మళ్ళా సిగరెట్ తాగుతాడు, ఆ బూడిద పాలలో వేస్తాడు, పాలు తాగేది. సంతానం లేదు, గింతాం లేదు అంటారు. మాయలోకం మా ఇద్దరి లోకం అని పాడుకుంటూ వెళ్ళిపోతారు. త్రోవ విడిచి ఇతర దేవతను పూజించి వాడిని నమస్కరించకుండా మీరు జాగ్రత్త. యేసు ప్రభు మరి నమస్కరిస్తే నీకేమిస్తానంది? ఈ లోకం అంతా ఇచ్చేస్తానంది. ఆయన సృష్టించిన ఆయనకి ఇచ్చేస్తుందంట. ఇది సరే, సాగిలిపడు, నమస్కారం చేయి చాలు, నువ్వేం చేయక్కర్లేదు, నేను రెస్ట్ తీసుకుంటా, నువ్వు పని చూసుకోవచ్చు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు ఏమన్నారు? మేము నమస్కరించము, మా దేవుడు రక్షింపగల దేవుడు. చూసారా? కాబట్టి ఏమండి, మరి చెయ్యండి, ప్రార్థన చేయండి. చిన్న వాటిలో తప్పులు చేస్తున్నారండి. మరి ఎదుటో తప్పులు కనపడతాయి మనకి, మన తప్పులు మనం. ఉలిపాయలు జరిగిన సంఘటన అనమాట. ఇదేమో శారదాపేటలో జరిగిన సంఘటన. నేను రాకళ్ళు ఎత్తపడతాననే మాట మీ నోటంట పలకండి. ఏమండి, మరి హిందువులు ఎవరి కోసం చూస్తున్నారు? వీరభోగ వసంతరాయుడు వస్తాడట. వసంతం అంటే ఎరుపు, వస్తున్నాడన్నమాట. ముస్లింలు ఈసా ప్రజాపతి, ఏసే రాజు, ఈసా అంటారు, ఈసా వస్తాడంట. మనకేమో ప్రభు వస్తారు. ఈ ముగ్గురులో ఎవరెవరు వస్తారు ఇప్పుడు? వాళ్ళు ఈసా వస్తారు అంటారు, వీళ్ళేమో వసంతరాయుడు వస్తాడు అన్నమాట. కాబట్టి తెలుగోళ్ళు ఒక బాటను ఏమంటారు దీన్ని? రహదారి. ఇంగ్లీష్ వాళ్ళు రోడ్, ROAD, రోడ్. మీకు ఇంగ్లీష్ వచ్చా? రోడ్ అంటుంటారు. బట్ హిందీ వాళ్ళు రాస్తా. అందరూ ఒకే మాట అంటున్నారు. కాబట్టి దేవుడు కూడా ఒకడే వస్తున్నాడు. ఎవరి కోసం వాళ్ళు ఎదురు చూడండి అన్నారు అయ్యగారు. మీరు ఎదురు చూడండి, రాకడలో వస్తాను ప్రభు చెప్పారు. కాబట్టి మనం ఎదురు చూసి ఆ రాకడలో ఎత్తపడే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక. మరణాత అందరూ వెళ్ళిపోయినట్టే. చూడండి, 12వ పాట ఉంటుంది. మరణాత పాట ఎవరు పాడతలేదు, ఎందుకంటే ఎవరైనా పాడతారేమో చూశాను. మరణాతాయని మనసు స్మరించిన సర్వశక్తులు సంతసించును, పాత భావములు పారిపోవును, అంతరింద్రియములు అలసిపోవును, అపాత భావములంతరించును. ఓ మనసా మరణాత స్మరణ మరువబోకు. మర్చిపోకండి మరణాత అనే మాట అనండి. ఎవరు ఎదురుపడినా అయ్యగారైతే అందరూ ఒకరు షేకెండించుకోండి మరణాత అని అన్నారు. చూసారా? ఆ స్మరణ చెప్పాను, అయిపోయింది. మళ్ళీ రెండోసారి చెప్తే తిడతారు. ఇప్పుడు నేనే చెప్తున్నాను, అందరూ దేవదాసయ్య చెప్పిన మాట అన్నమాట. ఏమండి, మిలిటరీ మ్యాన్ ఆయన రూల్స్ ప్రకారం కరెక్ట్గా ఉంటాడంట. వీడు రిటైర్డ్ అయిపోయాడు. చూడు, వీడి చేతిలో పాలు ఎత్తుకెళ్తున్నాడు, అటెన్షన్ అంటాం చూడు, ఎట్లా పెట్టేస్తాడు అన్నాడట. పాపం మిలిటరీలో ఉన్నాడు కదా, ఈ పక్కడు అటెన్షన్ కానీ మిలిటరీలు గుర్తొచ్చిందా, ఆ చెంబు దెబ్బలు కింద పడేసాడు. చెంబు దెబ్బలు కింద పడేసి అంటే వాడికి ఏం గుర్తొచ్చింది?
పాపం మిలిటరీలో ఒక వారం రోజులు 10 రోజులు అయిందంట మా రిటైర్డ్ అయిపోయి. ఆ వాసన పోదు. అటెన్షన్ మాట వినగానే ఫైర్ కొట్టేస్తాడు. అది చూడు వస్తాను చూడు పడగొట్టేస్తాను చూడు, చాలా ఓవర్ యాక్షన్ అన్నమాట. వీడు పాపం భక్తిలో ఉన్నాడు. అనగానే వెనకాల నుంచి టెన్షన్ అనగానే మర్చిపోయాడు. ఆఫీసర్ అటెన్షన్ అంటున్నట్టు ఉన్నాడని ఆ 2 చెంబులు కింద పడేసాడు. పాలు చెంబులు పాపం ఇంటికాడ ఈ పాలేండు కింద పడిపోయినాయి బాబు. కింద పడేసావు చిన్నపిల్లలాగా. ఆడెవడో టెన్షన్ అనేసాడే బాబు. మరణాత మరణాత ఎనుచు మనసు స్మరించిన మహిమ చూ. ఇదివరకు పూర్వం సినిమా అయిపోయేటప్పటికి ఏమేసేవాడు, జనగణమన. అది పరుగులే. ఇంకో సినిమా వెళ్ళాలి, పక్క సినిమాకి వెళ్ళాలి. జనగణమన నువ్వు చూసుకొని వెళ్ళిపోతాను. జనగణమన అధినాయక జయ హే. అదంతా గౌరవించడానికి అందరూ లేచి నిలబడాలన్నమాట. ఇప్పుడు ఆవిడ గౌరవిస్తున్నాడు, నేను వెళ్ళిపోతాను, టికెట్ దొరకదు, వెళ్ళిపోతున్నాడు, ఇంకో దానికి వెళ్ళిపోతున్నాడు. అందుకని ఏం చేసేది, దాన్ని బ్యాన్ చేసి తీశారు. గౌరవించడం. ఇదివరకు నిలబడిపోయేవాడు, మేము అందరూ కూడా సినిమాలు అట్లా నిలబడిపోయాడు. జస్ట్ ఒక 5 నిమిషాలు. మారిపోయింది తరం, మా హీరోకి వచ్చేసింది అందరికీ. మరణాత మరణాత ఎనుచు మనసు స్మరించిన మహిమ చూతు మనసు మారును హృదయమును శుద్ధీకరించును శుద్ధ వాక్యమిది శ్రద్ధతో అందుకని మరణాత చెప్తే మనస్సు మారద్దంట, మరి హృదయం శుద్ధీకరించబడద్దంట. శుద్ధవాక్యం ఇది శ్రద్ధతో కనుము. కాబట్టి వ్యాధి సమయములో బాధ సమయములో మరణాతే మందుగా తోడ్పడును. వ్యాధి బాధలను తొలగించి బాధితులకు బోధలు నేర్పించును. ఓ మనసా 12వ పాట నేర్చుకోండి. ఇది మరణాత పాట చాలా ఇంపార్టెంట్ అండి. అయ్యగారు చెప్పిన మాటలు మాకు సత్యానంద గారు చెప్తూ ఉండేవారు. మేము ఖాళీగా ఉన్నప్పుడు మేము అందరం కలిసి ఆయన గదిలోకి వెళ్తాం. వచ్చారా, రండి కూర్చోండి అనేవాడు. దేవదాస్ ఆయన మాటలు చెప్తూ వినండి. నాకు అవి చెప్తా అంటే మన గబగబ వెళ్ళిపోతానమాట. చాలా ఎందుకని అన్ని విషయాలు ఎక్కువగా ఆ విషయాలు బాగా నాకు అలవాటు పడిపోయాయి. అయ్యగారి మాటలే మనకి విలువైన మూట అన్నారు. పెద్దవాళ్ళ మాట సద్యన్న మూట. ఏమండి, మనం బైబిల్ ప్రకారం ఈ లోపాలు ఉన్నాయి సరి చేసుకొని చెప్తాం. అయ్యగారు చెప్పిన మాట బట్టి మనం ఇలా సరి చేసుకొని చెప్తాను అన్నమాట. ఇందాక చెప్పాను చూడండి, మరణాత అంటే నువ్వు చెప్పమాగా నోరు మూసుకో, నాకు చెప్పమాగా అన్నాను చెప్పాను. ఆవిడేమన్నా నేనే అన్నాను. ఎందుకన్నా అంటే హృదయంలో పెట్టుకుని మరణాత అంటే అంది. చూసారా, మరి అయ్యగారు చెప్పిన మాట ఆవిడకి చెప్పాను. అలా అనకూడదు, అందరూ కూడా అనాలి. ఎవరో లేవు హృదయంలో లేవంటే ఎవరికి, అందరికీ ఉన్నాయి. మడుగుడు బంగారం ఉన్నట్టు ఉంది అన్నమాట. కాబట్టి జాగ్రత్త అండి. మరి జాగ్రత్తలు మీకు తెలియపరిచాను. మరి సరి చేసుకుందాం. చిన్నవి కూడా సరి చేసుకోకపోతే ఎలాగండి? లేటుగా వస్తున్నారు చాలామంది. రాకూడదు, అదే హాని అన్నారు అయ్యగారు. ఇక్కడే లేటుగా ఉంటే అది పనులని రాలేకపోయినా అంటున్నారు. ఆ మాట గుర్తు చేసుకుని అయ్యగారు రాసిన బస్సులో పనులు అన్నట్టు పని పాటలను ఈదుగులాడుకొని రేపు రాకడలో కాలం గడుపుతారు. రాకళ్ళు ఎత్తపడలేరండి. చాలా అశ్రద్ధ చేస్తున్నారన్న అయ్యగారు రాసిన పుస్తకంలో చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు అని చెప్పి రాశారు. ఒక్కరోజు ఎందుకు రాలేకపోతున్నారు? దున్నపోతలోకి పడుకోపోతే ఏమైంది? ఒక్కరోజు దున్నపోతలే. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా మీరు రాకళ్ళు ఎత్తపడిపోతే శ్రమ అనుభవిస్తారు. అందుకు అనాల్సి వస్తుంది మిమ్మల్ని గట్టిగా. లేకపోతే అన్నాం. మరి ఎంతగా మనం ఎందుకు వచ్చాం ఇక్కడ చర్చికి? రాకళ్ళు ఎత్తబట్టాకి వచ్చాం. ఆ తర్వాత ఉండే శ్రమలు ఉంటాయి. భూలోకములో ఎన్నడూ లేని శ్రమలు. మరణం కొరకు పరిగెత్తారు కానీ మరణము దొరకదు, పారిపోద్దంట. మరి ఎంత ప్రమాదం చూసుకోండి. మీకు ఇది అదేది కొడద్ది, మిడత కొడద్దంట. దానికి ఆడాలు చుట్టూ ఉన్నట్టు ఉంటుందంట, పళ్ళు కూరలు ఉన్నట్టు ఉంటుందంట. అది వచ్చి తేలుకుంటే కొండి ఉంటుందంట. టక్మని వేస్తే 6 నెలల వరకు 6 నెలలు శ్రమలు అనుభవిస్తూ ఉంటాం. ఆ స్థితి ఎలా ఉంటుందంట. కాబట్టి తెలుసుకుని జాగ్రత్తగా ఉందో దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. మరణాత. కోపం తెచ్చుకోవద్దు, సరి చేసుకోండి అంతే. చూసుకుందాం.
వీళ్ళ అబ్బాయి విషయంలో ఆపరేషన్ అని అన్నారట. మరి ఎన్ని వేలు అన్నారు? 30,000. గవర్నమెంట్ నుంచి 14,000 వస్తాయి. వచ్చి సగానికి సగం వస్తాయంట. అప్లై చేశారు, రాలేదు. కానీ కాకాని తోటకి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చేసింది, కానీ అది ఇంకా క్యాష్ పడదన్నారంట. లేట్ అవుద్దాను. గబగబా ప్రార్థన చేసుకున్న, తోటకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, ఇంటికి వెళ్ళే లోపల వచ్చేయాలని. ఇంటికి వెళ్ళే లోపల డబ్బులు వచ్చేసాయంటండి. అంత తెలియక తొందరగా రావు, కొంచెం లేట్ అవుతాయి. కాబట్టి ప్రభువు ఒక గొప్ప మేలు చేశారు. సాక్ష్యము, దేవునికి మహిమ. పేరేంటి? అబ్బాయి పేరు లలిత. పిల్లడి విషయంలో నిమ్ము చేరింది. మనవడి విషయంలో మరి నిమ్ము చేరి హాస్పిటల్ జాయిన్ చేసి తల్లిగ్రహం పిల్లల బాధ చల్లార్చి చిరకాల సౌకర్యం ఇస్తాం ప్రభా. వారు స్వీట్స్ పంపించారు ప్రభా. మరి మీ కృప చూపించి, దయ చూపించి ఆ బిడ్డ విషయంలో కూడా సంపూర్ణ ఆరోగ్యం, నిమ్ము అవన్నీ ఇట్టి రోగమైన అటు రోగమైన ఇటు రోగం ఎగరగొట్టేసి అనుకున్న రీతిగా ఆరోగ్యం చేయడానికి అనుకున్న రీతిగా ఆరోగ్యం ఇస్తాం మాటను దీవించి ఆ పిల్లకి దీర్ఘాయుష్ని సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని మీ కుమారుని యేసువారి నామమున తండ్రి, ఆమేన్. పెట్టండి. అది లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆ సంస్కారం అందరూ ఆరాధన అయిపోయి వెళ్ళిపోతారు వాళ్ళకి అయిపోయిన తర్వాత. చెప్పండి. 10వ తారీఖు సోమవారం నాడు టి సుజాత గారు, డి నాగమణి గారు, అన్నవరం గారు సోమవారం నాడు. మంగళవారం నాడు స్తుతియాగం. బుధవారం నాడు కె భాగ్యలత గారు, జి వినయ్ కుమారి గారు, ఎం ప్రశాంత్ కుమారి గారు. మరి అలా స్వస్థతలు రావాలి. మరి మనం చూడు స్విచ్ చేస్తుంటే గడ్డ పోయిందన్నారు. స్విచ్ చేస్తుంటే ఇంకా ఆయన క్యాన్సర్కి సంబంధించిన ఆయన ఇదేదో పోయిందన్నాడు. అలా మీరు ఈ శుద్ధి చేసేవాళ్ళు ఏంటంటే మామూలు శుద్ధి రాకుండా శుద్ధి 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 అనుకుంటూ చేయాలి. మరి ప్రార్థన మందిరంలో తలకు సంబంధించిన వ్యాధులను ఉంది. జుట్టు రాలి వ్యాధి మొదలుకొని తలకు సంబంధించిన బ్రెయిన్ ట్యూమరు, తలనొప్పులు ఇవన్నీ రాకుండా చేసి శుద్ధి 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 అక్కడ ఒకటొకటి రాసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా, శుక్లాలు, కనుచూపు దెబ్బతినటం రాకుండా చేయమని. మళ్ళీ చెవికి సంబంధించిన వ్యాధులు అని పాయింట్ శిరస్సు నుంచి పాదం వరకు కూడా అని చెప్తూ శుద్ధి చేయాలి. వచ్చిన వారందరూ కూడా వాళ్ళు శుద్ధి చేసేటప్పుడు ఆ జప్పుకోవాలి ప్రభా అని చేయాలి. మీరు మామూలుగా చేసేస్తూ ఉంటున్నారు. చెబుదాం అనుకుంటున్నాను కానీ నాకు వీలు పడతలేదు, మరి చెప్పబోతున్నాను. శుద్ధి చేయాలి. మీ ఇంట్లో కూడా ఇంతే. శుద్ధి శుద్ధి శుద్ధి. ఎందుకోసం చేస్తున్నావు శుద్ధి అంటారు. అంశం చెప్పి శుద్ధి చేయమన్నారు అయ్యగారు. బాగా గమనించండి. అంశం చెప్పి శుద్ధి చేయాలి. ఊరిని శుద్ధి 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 పగొండి అయిపోయిందా శుద్ధి 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 అనుకుంటూ కూర్చుండే కదా. ఎందుకోసం చేసావు శుద్ధి? తుఫాన్ వచ్చింది, ఎవరైనా శుద్ధి చేశారా? కృతజ్ఞత శుద్ధి చెప్పారా? ఎక్కడ? ఇంటికాడ చెప్పావా? ఎక్కడ చెప్పావు? మందిరం ఇంట్లో చేసావా? ఇప్పుడు 136 చదువుదాం. చేయాలి. కృతజ్ఞత తెలియపరిచారా? మాటలు ఆ తుఫాన్ చూడండి, అది ఊర్లో మొత్తం ఇళ్ళు మొత్తం పోయిన అనేక మంది చనిపోయారంట. ఒక 10 మంది మాత్రం వెళ్ళిపోయి కొండెక్కేసాను పరిగెత్తుకు వెళ్ళిపోయామండి. ఆ తుఫాను వస్తూ యూటర్న్ తీసుకుంది, వెళ్ళిపోయింది.
ఎవరు అందరూ గొల్లు ప్రార్థన మా ఫోన్ చేసేస్తున్నారు, నా రేకులు లేచిపోయేదట్టు. నాకు రేకులు అనగానే చర్చి రేకులు గుర్తొచ్చింది. అనేక మంది ఇల్లు పాక ఆవిడ గోలు ఏడ్చేస్తుంది, నా పాక ఎగిరిపోతే కష్టమండి అని చెప్పేసి. అప్పుడు ఇక లాభం లేదు. 11:30 అయ్యేదాకా 5 గంటలు ఉంటుంది అన్నాడు కదా. చేస్తుంది గంట సేపు అందరం ఇంట్లో అందరూ కూర్చేసేటప్పటికి టర్న్ అయిపోయింది అని అన్నాడు. అదేది అంతర్వేదేదో అన్నాడు, ఆ ఊరి వైపు వెళ్ళిపోయింది అన్నారు. చేయాలండి, మీరు అశ్రద్ధ చేస్తున్నారు. వెంటనే మెరుగుగా ఉండి చేయకపోతే ఎలా మరి? వాళ్ళు నాకు బిల్డింగ్ ఉంది పడదలే, వాళ్ళు పోతే పోయారులే అనుకున్నాడా? అందరూ చేయాలి. అయిపోయిన తర్వాత కృతజ్ఞత తెలియపరిచారా? చెప్పాలి, ఎవరిగారి ఇంట్లో చెప్పాలి. నేర్చుకోండి ఇవన్నీ, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు. మరి ఏం చెప్తున్నారు, వాక్యం చేస్తున్నారు. మరి ప్రతి పాయింట్ గమనించాలి. నేను ఇవే చెప్తున్నా మీకు, అందుకనే చాలా దూరంగా ఉంటున్నారు. వెంటనే కృతజ్ఞత. ఒక ముళ్ళ కంప అక్కడ ఉంది, కనపడింది, తీసి అవతల పడి శుద్ధి కృతజ్ఞత, నాకు గుచ్చుకోకుండా చేసావు అని అంటున్నారా? ప్రతి విషయం అన్నారు అయ్యగారు. పడిపోయేది చేతిలోంచి ఒక గ్లాసు గబిక్కిని పట్టుకున్నా, పడిపోకుండా చేసినది శుద్ధి వెంటనే అనమన్నారు అయ్యగారు. అలా చేయకుండా చేసింది ఎవరు? నిన్ను ప్రభు. పడకుండా చేసింది ఎవరంటే ప్రభు, కాబట్టి శుద్ధి ప్రభ అని వెంటనే చెప్పేయాలన్నారు. మీరేమి ఫాలో అవ్వట్లేదు ఏమి. అయ్యో, మరి దేవుని దూరంగా ఉంటే ఎలాగండి? ఆదివారం ఒక రోజు వస్తే సరిపోయిందా? చాలా దూరంగా ఉంటున్నారు. నేను భక్తి నేర్పుతున్నాను మీకు, డబ్బు కాదు నేర్పేది. డబ్బు ఎలాగో వస్తుంది. నేను జ్ఞాపకార్థం పెట్టాం, వెళ్ళిపోతుంటే ఒక 5,000 ఇస్తాను, గుడి పనికి ఉపయోగించుకోండి అన్నాడు. సరేలే, ఈ పని కాదు కానీ కరగ్రహంలో ఆలయం కడుతున్నాం, 70 లక్షలు అవుతుంది. 70 అయితే 10,000 ఇస్తానులే అన్నాడు. పెంచుకునేది ఎవరు? ఆయనే. ఏమండి, ప్రాంతం శుద్ధి బాగా చేయండి. మీ ఇంట్లో శుద్ధి ఉండాలి. జర్రం జారి పడిపోయాను, కాలు బర్రం వెళ్ళిపోయింది. అమ్మ కింద పడిపోయాడు ఆయన, ఆపేసి స్తోత్రం ఆయన అని అనాలి. కాలు ఇరిగిన తర్వాత అంటావా శుద్ధి ఏం దేవుడు అయ్యా పడగొట్టేసావే అంటావా? ప్రతి పాయింట్ శుతే. నాకు డబ్బు ఉందో, డబ్బు వైపు చూస్తుంటే అది మీకు నిలబడేది ఏం కాదు, అది మీకు రోగం పోదు. మరి బిర్యానీ, అతని పేరేంటి, అంబానీ కొడుకు ఏమన్నా లోటు ఉందా? కోట్లు ఉన్నాయి. మరి ఆ జబ్బు పోతుందా? పోవట్లేదు. అమ్మా, అది గమనించుకొని దేవుడు మనకు ఎంతో మేలు చేస్తున్నారు. మనలో లోపాలే కానీ దేవుడు లోపాలు ఉండవు. సూర్యుడికి ఎంత కాంతి ఉంటే సూర్యుడిని తయారు చేసిన ఎంత కాంతి ఉంటాడో పరీక్ష. ఆయన నిన్న ప్రసంగం చేశాను, వచ్చారు ఆయనకు కొత్త వాళ్ళు కూడా వచ్చారు. ఫోన్లే ఒకడైనా ఎన్నాళ్ళే అన్నా, పక్క ఆయన పిలిచి చర్చికి వెళ్తాడా? వాళ్ళ ఆవిడ వెళ్తుందంట. ఫోన్లే ఎక్కడన్నా ఎన్నాళ్ళే ఫోన్లే అనుకున్నాను అన్నమాట. ఏమండి, మరి నా మాటలు విని స్తుతి చేయండి, ఇంట్లో చేయండి. డబ్బు ఉందని నమ్ముకున్నారా? అది మీకు వ్యాధి ఏం పోదు. ఏమండి, ఎన్ని ఎస్సేరోపాసన ఎన్ని చెప్పారో, అనేక విషయాలు చెప్పారు. స్తుతి చాలా ప్రాముఖ్యం. చదువు లేనివాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు కూడా అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఏమండి, ఒక ఇంట్లో కోడి ఉంది, గుడ్లు పెడుతుంది. పిల్లలు మాత్రం కనగానే చచ్చిపోతాయి, గుడ్లన్నీ చచ్చిపోతాయి. పిల్లలు కంటది, అది పిల్లలని చచ్చిపోతాయి. ఎలా జరుగుతుందని ఆ కోడిగుడ్లు తీసుకెళ్ళి ఇంకొక ఆవిడ చుట్టాలకి ఇచ్చింది. ఆ ఇంట్లో బాగానే పెరుగుతున్నాయి. ఏంటి తేడా? చిన్న లోపాలు చూసారా? ప్రార్థన పెట్టించుకోండి అన్నాను. ప్రార్థన పెట్టి 2వ వారం అయిపోయింది. 2 వారాలు పెట్టి అయిపోయింది. కోడి పెట్టింది, పిల్లలు పెట్టింది, చచ్చిపోలేదు, బతికినాయి. ప్రార్థన, చిన్న పాయింట్ ప్రార్థన. అలా ఆయన నిన్న ఎప్పుడో చెప్పాను, 3 సంవత్సరాల నుంచి పనికి వెళ్తలేదు. ప్రార్థన మార్చు, ఒకటే ప్రార్థన కాదు, ప్రార్థన మార్చు. సర్వాంశ ప్రార్థన, పాప విమోచన ప్రార్థన, అంధకారంపై అధికారం ఇచ్చే ప్రార్థన చదువు అన్న. ఈసారి మార్చాం. చేరంగానే నా పనికి వెళ్ళన్నామంటే ఏంటని తగ్గి చచ్చిపోతానేమో అనుకున్నావు. 3 సంవత్సరాల నుంచి అంటున్నాడంట. నేను 3 నెలలేమో అనుకున్నాను. 3 సంవత్సరాలా? అమ్మో, దేవుడు మార్చినట్టే. తెల్లారి అంటున్నాడా, పనికి వెళ్తున్నానే. అమ్మ నాయన, ఎంత మార్పు వచ్చింది. ప్రార్థన. నువ్వు వెళ్ళావా నేను ఊరు వెళ్తున్నావు, వెళ్ళమాకు, వెళ్ళావా మర్యాద ఉండవు. ఇప్పుడే మందు కొట్టేసి వచ్చాడు. నేను వచ్చిన తర్వాత నేను ఉన్నాను,
ప్రార్థన మానేయాలా? అయ్యో, ఎవరో బంధువులు చనిపోయారన్నమాట, తీసుకెళ్ళిపోతాను సేవ అనమాట, వెళ్ళి చూసి రావాలి. ఎలా ఇప్పుడు ఆగిపోవాలా? వెళ్ళావా? నేను ఉండను. వెళ్ళావా? నేను ఉన్నాను. ఆవిడ సర్దేసుకుని వెళ్ళిపోయింది. వెళ్తూ ఏం చేస్తుంది తెలుసా? మరణం కొట్టి ప్రాణం చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇది పాములే వివేకులను, పావులే నిష్కపటలే ఉండండి. బాగా నేర్చుకోండి ఇవి. చచ్చిపోతాడంట అయ్యారే ప్రార్థన చేయండి అంటాం కాదు. వెంటనే మరణం కొట్టి ప్రార్థన 2 గంటలు చేసుకుంటూ వెళ్ళిపోయిందంట. ఇంటికి వచ్చేటప్పుడు భయం వేస్తూ వచ్చిందంట. మామూలుగా ఉన్నా అంట, ఏం లేదు. చచ్చిపోయినది ఎవరంటారు? దెయ్యం అంటది. వెంటనే ప్రార్థన చేసుకోండి. ఇవన్నీ నేర్చుకోవాల్సింది. చెప్పి నేర్చుకునే ఇవి నేర్పేది మీకు. డబ్బు నాకు 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, లేదా ఆశీర్వాదం పాడైపోతాను కాదు. అవి ఎలాగో వస్తాయి. ప్రార్థన నేర్చుకుంటే మీరు బ్రతుకుతారు, నేను బ్రతుకుతాను. డబ్బు వల్ల అది ఏమీ కుదరదు. చదువు వల్ల కూడా ఏమీ లేదు. దేవుడి దగ్గర ఇక్కడ చదువు అంటే ఉద్యోగం వస్తుంది, అది వేరు. గమనించుకోండి, ప్రార్థన చేసుకోండి, స్తుతి చేయండి. ఎల్లప్పుడూ మీ నోట అంటే ఏముండాలి? స్తుతి. పెళ్లి కూతురికి ఏంటి ఉండాల్సింది? మీ ఆయన మీ శరీర సంబంధం ఆయన కాదు, ఆత్మ సంబంధం ఆయన స్మరణ ఉండాలి. స్తుతి 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 స్తుతి. నోటంటే ఇదేనండి. భక్త జనాలకి పని ఏముందండి? ఆయన బిడ్డలకి పని ఏముంది చెప్పండి? రాత్రి నిద్రలేదు, స్తుతి స్తుతి స్తుతి. ఎందుకని మెలుగు వచ్చావో? స్తుతి స్తుతి. సంఘాన్ని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, ఎవరికి ఏ హాని జరగకుండా, ఏ కీడు జరగకుండా చెయ్యి. ఏంటో నిద్ర రావట్లేదు, ఇటు తిరగను, ఇటు తిరగను, దుప్పటి మీద వేసుకోను, దిండుని వాటేసుకోను. ఏ పని? ఏమండి? శుద్ధి చేసేయండి. శుద్ధి చేస్తే నీకు మహిమనిస్తా అన్నారు. మహిమతో నింపుతున్నారు. శుద్ధి చేసిన వల్ల మహిమ వస్తుంది. ఎవరు మాట్లాడేది? హేయ్ పొడి చేస్తానే అనుకున్నారు. నాకన్నా మీ మాటలు వినపడుతున్నాయి. అదంటే కాబట్టి గమనించుకోండి, ప్రార్థన నేర్చుకోండి. యేసుప్రభు శిష్యులకి ఏమి నేర్పారు? మందిరంలో వ్యాపారం చదువుతుంటే ఏమి నేర్పారు? ప్రార్థన. మనం కూడా చేసుకుందాం. మన లైఫ్ అదేనండి. అదే కాపాడాల్సిన ఎవరు కాపాడు? దేవుడి మాట దీవించును కాక. ఆమేన్. ఏంటమ్మా? ఏంటిది? అంతే, ఆవిడ ఓపికతో నిలబడద్దు బాబు. సరే, ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రసాదం సరిపోతాయి అందరికీ? జనాలు ఎక్కువ కనపడేది, 3 చూస్తే తక్కువ ఉంది. అమ్మా, క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ గురించి అందరు ప్రార్థన చేయాలి, బాగా జరగాలని. అయ్యగారు అయితే ఒకసారి మొదలు పెట్టండి అన్నారు. 2 నెలలు ఉంది కదా, మేము అశ్రద్ధ చేసాం. స్వరం పడుతుందంట, ప్రార్థనలు మొదలు పెట్టండి బాగా జరగాలని అని అన్నారు. మరి డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉన్నాయి పైన. ఈ ప్రార్థన అయిపోగానే పైన ఉంటుందంట. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఉండి పైన ఏకీభించండి. పైన టవర్ ఉందే, అక్కడ ఏకీభించండి. ఓకే, మరి పాల్గొనండి. క్రిస్మస్ ఘనపరచాలి కాబట్టి ప్రార్థన ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. మహోత్సవాల సభల గురించి నీ చిత్తమైతే మాకు కూడా మీటింగ్లు దయచేయమని. ఏమండి? కాబట్టి ఆర్ఎస్ఎస్, బజరంగ, శివసేన ఇవన్నీ గురించి కూడా ప్రార్థన చేయండి. వారు దీవించబడాలని ప్రార్థన చేయండి. ఇప్పుడు చేద్దాం, అప్పుడు ఖాళీ లేదు, ఇప్పుడు చేద్దాం. స్వీట్స్ అందుకుంటూ ఉండండి. నా ఇంకా చూడరేమో, స్వీట్స్ ఇంకా చూస్తారేమో. జానయ్య గారు నా ఇంకా చూడకుండా అటు చూస్తానంటే మా స్వీట్ ప్యాకెట్లు వస్తున్నాయి.
జానకిని చూడటం మానేశారంట, స్వీట్ ప్యాకెట్లంగా చూస్తున్నారంట. వాళ్ళు ఎవరా ఏంటి పెట్టరా ఏంటి మీకు వాటిలంక చూస్తారండి. మా నాయనకి చూడండి అమ్మా బాబు, ఏంటో మన నైజం ఏంటో గబిక్కిన తలగాడి తిరిగిపోద్ది. ప్రార్థన, ఇచ్చిన వారిని దీవించండి, పుచ్చుకున్న వారిని దీవించండి, వడ్డీ ఇచ్చిన వారిని కూడా దీవించండి. సంచులు అదే పనిగా ఒకేసారి వేసి కూడా చూసుకొని ఆయన ఒక భక్తుడు ఉండేవాడు, ఇప్పుడు లేడు. కానీ నేను వస్తాను రెడీగా ఉండి అన్నాడు. అప్పుడు రాగా 4 పక్కాళ్ళు ఊరుకోరుగా, అది దాంట్లో 5 వేసాడండి. 5 ఉన్నారా? లేరు, ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ఆవిడ ఒక్క ఆవిడ ఉంది. అమ్మ నాయన ఈయనకి ఇవ్వకూడదు దగ్గర నుంచి. కాబట్టి జాగ్రత్త అండి, పంచేవాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి. శుద్ధ మనసుతో పంచి పెట్టాలి. శుద్ధ మనసు అంటే పక్క మావిడి సంచులో 5, పక్కోడి సంచులో 1. సరే, రాకడ పండగ ప్రార్థన మర్చిపోయారని చెప్పారు, నిజమే. ఆ రోజు టైం బాగా ఎక్కువైపోయింది, ప్రార్థన కూడా ఆపేసాం మనం. ఇప్పుడు చేద్దాము, అందరూ కూడా కళ్ళు మూసుకుని చెయ్యి ముందు పెట్టండి, చేతిలో లడ్డు పడుతూ ఉంటుంది. ఈ మాటలు మాత్రం మీ చెవిలో పడేటట్టు చూసుకోండి. అప్పుడే తినేస్తున్నారు చూసా. తినండి, ఊరికి నాన్న జేబులో పెడితే పాడిపోద్ది. తినేయండి, పర్వాలేదు. చెప్పుకుందాం అంటారా? వద్దులే, మనసు మారదు. మన నైజం ఏంటంటే వస్తున్నట్టున్నాడు. తినండి, ఊరి నాటినాగా తినండి. ఇచ్చింది మళ్ళీ జేబులు వేసుకుంటూ కూడా పనికిరాదు. ఆలస్యం అయితే ఏమైంది? ఇప్పుడు ఆదివారం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? మీ ఆయన రెడీగా ఉంటాడు అంతేగా. ఇది ఇంకా తెచ్చింది, అక్కడే తెచ్చిందేమో. అది ఆయనతోనే ఉండవే, పో రాత్రి పగలు అక్కడ పడుకోవే ఆలయంలో అంటున్నాడంట. నేను ఎక్కడ పడుకుంటున్నాను ఆలయంలో? ఇదివరకు పడుకున్న రోజులు అయిపోయినాయి. ఇక్కడ ఉపాసాలు వస్తే ఇక్కడే పడుకునే వాళ్ళు అందరూ ఏదో 4 రెండులే అన్న. మొదటి రోజు సన్నిధిపల్లి వచ్చారు, 2 రోజుల సంఖ్య పెరిగిపోతుంది. వీటంతా కంపే అక్కడ. అమ్మో, నాకు పడుకుంటా ఖాళీ లేదు, పాతాళం ఉండేది అప్పుడు. నేను ఎక్కడ పడుకోను? అమ్మో, అరే నాకు ఖాళీ లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకేం చేయను. ఆ తర్వాత ఆ పద్ధతి మార్చేసాం. 3 గంటలకి వెలుగు మైక్ పెట్టేసేవాడిని నేను. అవండి ఉలిపాలెంలో మైక్ పెట్టేసేవాడిని. అప్పుడు అలా ఉండేది. సాయంత్రం ఇంట్లో మైక్ పైన కట్టేసేవాడిని. ఆయన ఎక్కేవాడు కదా, నేను ఎక్కేవాడిని. మరి ఇక్కడ చెట్టు ఉండేది, ఈ శారణ కుమార్ వాళ్ళ ఇంటి పక్కన అక్కడ చెట్టు ఉంటే చెట్టు ఎక్కేసి చెట్టు మీద కట్టేసేవాడిని. కరకారంలో ఎడ్ల బండి మీద వెళ్ళేవాళ్ళం మేము. నేను కాదు, అమ్మగారు ఎడ్ల బండి మీద కూర్చొని మేము ఓహం 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 ఇసుకత నడిచి పరిగెత్తేవాళ్ళం 14 కిలోమీటర్లు. అక్కడ చెట్టు ఎక్కేసేవాడిని, మైక్ బిగించేసేవాడిని, నా స్కూటర్లో వేసుకొచ్చేసేవాడిని. ఆ రోజులు అలా ఉండేవి. ఈ రోజున ఎక్కువ మామ చెట్టు ఎక్కువ మామ అంటున్నాను, మీరు ఎక్కడ అంటున్నాను నేను అండి. మరి అలా రాత్రి పగలు ప్రయాస అన్నమాట. సరే అయిపోయిందా? పంచారా? తినేసేయండి. మళ్ళీ అది ఎక్కడ ఒక్కదాన్ని ఎక్కడ దాస్తారు? మళ్ళీ ఎవరు పుట్టారు? మీ అబ్బాయా? నువ్వేనా తెచ్చింది స్వీట్స్? ప్రార్థన చేస్తాం. మరి స్వీట్స్ లేకుండా ప్రార్థన ఏంటి? నాకైతే ఎవరికి చాటుకి ఇవ్వద్దు ఒక ప్యాకెట్. సరే చేద్దాం. ఈరోజు ఈసారి ప్రార్థన చేస్తుంది ఈ కుమారుడికి పుట్టినరోజు కదా. మహాపరిశుద్ధుడు మా పల్లవ తండ్రి, డిసెంబర్ మాసం వస్తుంది, అందరూ నీ పుట్టినరోజుని కనపరుస్తున్నారు. నన్ను కనపరిచిన వాడిని నేను కనపరుస్తు. ఇదిగో ఈ కుమారుడు, నీ దాసుడు, నీ కుమారుడు పుట్టినరోజు, నాయన ఈ పుట్టిన దినం దీవించి ఆశ్రయించు. దివ్య దేవుడు తీసుకోండి ప్రభా, దీవించి ఆశ్రయం ప్రభా. ఈ బిడ్డ నూతన సంవత్సరం దయాకిట్టం, ఈ సంవత్సరం అంతా కూడా నీ దయతో వదిలి, ఈ సంవత్సరమే కాదు నీ రాకడ పర్యంతం నీ దయతో ఈ దయాకిరీటం బిడ్డ మీద తల మీద ఉంచి నీ దయతో వదిలి, దేవుని దయందును మానవం దయందును జ్ఞానమందును వయస్సునందును వర్ధిల్లినట్టుగా దీవించు ప్రభా. ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపించావో ఆ ఉద్దేశాన్ని నెరవేరాలంటే మీ ఆత్మ సాయం కావాలి. మీ ఆత్మతో నింపి ఆ బిడ్డను ప్రభా, తల్లిదండ్రుల ఘనత నీకు మహిమ తీసుకొచ్చేట్టుగా వాడుకొని, చదువులో మంచి ఉన్నత స్థానం, దేవుని పనిలో మంచి భవిష్యత్తు దయచేసి
ఆత్మఫలాలు దయచేసి శరీర ఇబ్బందులను తీసివేసి మరి అన్నిట్లో కూడా ప్రార్థనా శక్తి, ప్రార్థన బలముతో స్తుతించే శక్తితో నింపి నీ పని చేయటంలో, ఇంటి పని చేయటం అన్నింటిలో మీరు బిడ్డకు తోడుగా ఉండి నీకు మహిమకరంగా తల్లిదండ్రుల ఘనత నీకు మహిమ తెచ్చేటట్టుగా బిడ్డను వాడుకొనమని మీ కుమారుని యేసుక్రీస్తు వారి నామమున నామ తండ్రి. కుడి చెయ్యెత్తి ప్రార్థన చేద్దాం. దివ్యాదేవుడు నిన్ను దీవించును, మీ చేసిన వాడు పోషించునుగాక, రక్షించునుగాక, ఆ వైద్యుడు స్వస్థపరచుచుండునుగా, పనులన్నిటిని సఫలపరచుచుండును, దైవాత్మ ధైర్యంబు అంతా నా మోక్షంబు, విజయమో ఈ పాట వినువారిగామి, విజయమో. మరణాత. మరి రాకడ పండుగ ఇంకేమో లేవు కదా, ఏమైనా చెప్పాల్సి ఉన్నాయా? ఓకే, నాతో చెప్పిన ప్రార్థనలు ఏకీపించుతాం. త్రియేక దేవుడు తండ్రి, ప్రభువా, సర్వాధికారి, సమస్త సృష్టికి కర్తవైన ఓ తండ్రి, నీ మహా గొప్ప మహిమ ఎదుట పాపలమైన మేము ఈ దినమందు కూర్చోండి మా ప్రభు యొక్క రెండో రాకను ధ్యానము చేయకూర్చు నిన్ను స్తుతించున్నాం. ఓ దేవా, నువ్వు కలుగు చేసిన సూర్యచంద్ర నక్షత్రములను వధు సంఘము చూచినప్పుడు ఇవే ఇంత కాంతిగా ఉంటే నా తండ్రి ఇంకా ఎంత కాంతిగా ఉండునో అని తలంచే తలంపు వధు సంఘమునకు దయచేయము. నేను ఇంకెప్పుడు పరలోకానికి వెళ్ళి ఆయన మహిమ కాంతిలో జ్యోతి వలె ప్రకాశించి ఆనందించుదును అని తలంచే కృప వధు సంఘమునకు దయచేయము. ఆ రాబోయే మహిమ కాంతికి మేము సిద్ధపడులాగున ఇప్పుడే ఈ జ్యోతుల కాంతిని ఆకాశమందు చూపుచున్నందుకు నీకు వందములు. ఆకాశ జ్యోతుల కాంతిని చూపుచు నీ మహిమ కాంతిని జ్ఞాపకం చేస్తున్నందుకు వందనములు. వాటికి స్వరము లేకపోయినా బోధకుల కంటే గ్రంథముల కంటే మాకు ముందుగా నీ మహిమను తెలియజేయు జ్యోతును బట్టి నీకు వందములు. నీవు మాకు దాచిపెట్టి ఉంచిన మేఘజలమును చూడగా మేము పరలోకం వచ్చి చూడబోయే సుకార బావి వద్ద సమరే స్త్రీతో చెప్పిన జీవజలమును జ్ఞాపకం చేయనట్టి కృప వధు సంఘమును దయచేయము. మరలా భూమి మీదకి రాగా మాకంటే తక్కువగా నిన్ను గూర్చి తెలిసి ఉన్న పక్షవాదుల యొక్కయు ఉదయకాల గానములు చూడగా పరలోకానికి వెళ్ళి ఆగని స్తుతిగానము, మేమెరుగని స్తుతిగానము, దూతల స్తుతిగానము, భక్తుల స్తుతిగానము ఎట్లుండును అని గ్రహించు వధు సంఘ స్థితి మాకు జ్ఞాపకం దయచేయము. ఇంకా క్రిందికి రాగా పాపం చేయు మానవులకు ఎక్కడి పండ్లు పువ్వులు ఆనందము దయచేస్తుండగా మాకు పరలోకములో జీవవృక్ష పండ్లు పుష్పములు వస్తువులు ఇంకెంత ఆనందము దయచేయను అని తలంచే కృప వధు సంఘము దయచేయము. పాపం వల్ల చెడిన ఈ సృష్టిలోనే ఇంత రమ్యమన్నది, ఇంతకంటే పరలోకములో ఎంత రమ్యముండునో అని ఎదురు చూసే వధువు సంఘ కృప మాకు దయచేయము. పాపలోకములో ఉండగానే మా తండ్రి కొంతమంది విశ్వాసులను ఏర్పరిచి బోధించే బోధకులను ఇచ్చిన ఈ క్రమమును చూస్తుండగా ఇక్కడి బోధకుల వల్లనే ఇట్టి మహిమ బోధలు వివరింపబడుచున్నవి. పాపం లేని పరలోకములో పరిశుద్ధులు వివరించే బోధలు ఇంకా ఎంత వినసొంపుగా ఉండునో అని తలచే తలంపులు జ్ఞాపకం చేసి వధువు సంఘ కృప మాకు ఇమ్ము. ఇక్కడ ధ్యానము చేసేవారి సమాజము కొద్దిమంది, అక్కడ సమావేశమయ్యే గుంపు దీనికంటే పెద్దదే, కానీ వీటన్నిటికంటే ఎక్కువైన సమావేశము అక్కడ ఉన్నది. మా స్నేహితులు, బంధువులు, క్రొత్త నిబంధన వారు, పాత నిబంధన వారు, సంఘ చరిత్ర వారు, మా మిషన్ వారు అక్కడ ఉన్నారు. మేమెన్నడూ అనుకొనని పరమ దుర్మార్గులైన వారు పరమ భక్తులుగా ఉన్నారని అనుకోగల వధువు సంఘ తలంపు దయచేయమని వందములు అర్పిస్తున్నాము. కొందరు దర్శనలు చూస్తున్నారు, అంతా సంతోషం లేదు. అక్కడ అందరినీ చూస్తాము. ఈ పాడు లోకము, పాడు చెత్త, పాడైనవన్నీ అక్కడ చూస్తున్నాము. అక్కడ అట్టి పాడు ఉండదు కనుక ముఖాముఖిగా చూచే వధువు సంఘ కృప దయచేయము.
త్వరగా వస్తా అన్న. ప్రభు త్వరగా వస్తుంటే త్వరగా మేము సిద్ధపడి, ప్రభువా నీ ఒక్కడివే కాదు మేము కూడా త్వరగా వస్తున్నాము అని చెప్పి వధువు సంఘ కృప మాకు దయచేయము. పాపుల మధ్యను సుంకర్ల మధ్యను కూర్చుని ఉన్న మా ప్రభుల వలె పాపులు సుంకర్ల మధ్య నేడు ఉన్న వధువు సంఘం యొక్క నిరీక్షణ సమావేశాలు, బోధలు, గానములు మా చుట్టూ ఉన్న వారు చూస్తుండగా వారికి ప్రేరేపణ కలిగి వధువు సంఘములోనికి వచ్చేటట్లు చేయగలవని నమ్మి ఇన్నాళ్ళకు మీరు కూడా వధువు సంఘములోనికి వచ్చినారా అని హస్తపరిచయం చేసుకొని వధువు సంఘ కృపదైత్యము తండ్రి విశేషముగా మేము నీ సన్నిధిలో ఉండగలిగే కృపదైత్యము నీ కృపగల వర్తమానము అందించమనియు రావాల్సిన వారిని రప్పించమని వేడుకుంటున్నాము. నీ సన్నిధి నిలుపు నాలో నీ ఆజ్ఞలన్నీయు అనుసారించు ఆత్మను నీ సన్నిధి నిలుపు నాలో. కానుకల ప్రార్థన. ఓ తండ్రి నీవే మాకు అందించుండగా మేము నీకేమి ఇవ్వగలం? నీవిచ్చే మేము సందాగిస్తున్న సేవలో వాడుకొనము. ముగింపు ప్రార్థన. సర్వవ్యాపినో దేవ సర్వలోక నీ స్వార్థ అందించము, సర్వమతం వారికి నీ శుభార్త అందించము. నీ సంఘం దాన్ని నేర్చుకున్న విశ్వాసం మాదిరిగా లోకం మీద నిలబడి శక్తి ఇచ్చేము. మా తర్కం మిషన్ వివాదము, తప్పుడు బాధలు, పాప శోధన, పాపాలకు నష్టం వీటిని తప్పించము. కరువు కాలం, వ్యాధి కాలం, అజ్ఞాన కాలం వాటి మూలం మానవ నీ తట్టు త్రిప్పము. లోకమునకు ఉపకారముగా ఏర్పరచున్న అన్ని పని మీద నిధివని కుమ్మరించము. విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ యేసు యొక్క రెండో రాక సిద్ధపరచము. ప్రతి కుటుంబంలోని వారిని బీదలను, పాఠశాలను, వైద్యశాలను, అనాశాలను, బైబిల్ సోషల్ ట్రాక్ సోషల్ అన్ని వృత్తులను, నీటి మీదను మెట్ట మీద నిర్జన ప్రదేశం గాలిలోను ప్రయాణించే ప్రయాణికులను, ప్రభుత్వం ఏర్పాట్లను కాపుదని సంవర్ధులు చేయము. జ్యోతుల మీదను, పక్షుల మీదను, పశువుల మీద, వృక్షాల మీద, పంటల మీద అనగా నీ యావత్తు సృష్టి మీద నిత్యము కరుణా దృష్టిని ప్రకాశం చేయించడము. ఆ వస్తువును ఈ జీవిని దేవుడి దింపలేదు నేరం నీ మీదకి రానీకము. అన్యాయం, అవమానం, దోపిడీలు, హత్యలు, నిరాశ, దుర్మరణం, భూకంపములు, యుద్ధములు, ఆకస్మిక రానున్న అపాయం వద్ద గండమండి ప్రజలు విమోచించము. యంత్రం యొద్దను, అగ్ని యొద్దను పనిచేవారిని, కత్తులు చేయవారిని, ఉపయోగకర పనులు చేయవారిని, మట్టితోనో, రాగితోనో, కొంచెం మొదలు లోహముతోనో, పాత్రల పనిముట్లు చేయవారిని, కర్రతో పని చేయవారిని, వస్త్రము చేయవారిని, వర్తకము చేయవారిని, పశువుల మందలు కాయమని కాపాడము. ఇండ్లు, గోపురం, మేడలు, దేవాలయం మొదలు కట్టువారిని దీవించము. మంచి మంచి పుస్తకములు, పత్రికాదులు ప్రచురించు. చిక్కుల్లో ఉన్న వారికి మన సలహాలు వారికి కావాల్సిన జ్ఞానము, ఉపాయం, దీర్ఘాలోచన, పరిశక్తి అనుగ్రహించము. మనుషులతో పాటు వ్యాధులను, దెబ్బలను, దినాహారము కలిగి ఉన్న పశువాదులను, పక్షులను కనికరించము. లోకమున్న ప్రార్థన పనులందరికీ తరచుగా సర్వాంశను జ్ఞాపకం చేసి వారి చేత పట్టుదల ప్రార్థన చేయించము. ఎటువంటి వారిని గురించి మరొక ప్రార్థన వారి ప్రేరేపించము. ఆ వృత్తులకు ఉద్యోగం అనేకులు ఏర్పడినట్టు ప్రత్యేకంగా ప్రార్థన ఉద్యోగం మీద కొందరు ఏర్పరచం వేడుకుంటున్నాము. యంత్రంలో, గనుల్లోనూ, సొరంగంలో నీటి అడుగున పనిచేయవారిని కాపాడము. విషపురుగు నుండి, క్రూరమృగం, దుర్జనము తప్పించము. ఈ అంశ ప్రార్థన మరిచిపోయి మీకు సమర్పణ. అందరూ నీ పిల్లలను ఆయన ఆరాధనకు వచ్చారు. రాకడలు ఎత్తపడతా ఏ లోపాలు ఉన్నాయో చిన్న చిన్న లోపాలే మాకు కనపడుతున్నాయి. ఎక్కువగా చిన్న చిన్న మీరు చెప్పిన మాటలు చెప్పుకున్నాం, బైబిల్లో ఉన్న మాటలు చెప్పుకున్నాం, సరి చేసుకుని ముందు ఆరాధనకి కరెక్ట్గా వస్తే రేపు అక్కడ ఆరాధనలో పాల్గొంటా కృప చూపించే దేవుడు అయినావు కాబట్టి చాలా జాగ్రత్తగా చిన్న చిన్న విషయాల్లో మీరు నేరం చేస్తున్నారు రాయబడింది కాబట్టి అవన్నీ జాగ్రత్తగా తెలుసుకొని ముందే ఒక్కరోజు ఆదివారం ఒక్కరోజు ముందు వెళ్దాము అని తలంపు కలిగి నా నేరం లేదు నాయన, నేను కూడా తలుపు కూడా వేసాను కానీ లేటుగానే వస్తున్నారు కాబట్టి సరిచేసి వారు రాకడలో మేమందరం కూడా ఎవరిని విడిచిపెట్టొద్దని మనం చేసుకుందాం. అయ్యా నన్ను నా కుటుంబాన్ని కూడా చేసుకోండి. మీరు ఒక్కలే కాదు, కుటుంబంలో రానివారు ఉన్నారు, వాళ్ళు మిగిలిపోతే పాతాళంలోకి వెళ్తే ఎంత బాధ మనకి. కాబట్టి అలా నా భర్త వెళ్ళొచ్చు, నా భార్య వెళ్ళొచ్చేమో, పిల్లలు వెళ్ళొచ్చేమో, వాళ్ళ గురించి పడుదలతో ప్రార్థన చేద్దామా ప్రభా. అందరినీ రాకళ్ళు ఎత్తబడచ్చు అయ్యా, నీ వారి గురించి ప్రార్థన చేసుకో, నీ జనాంగం గురించి ప్రార్థన చేసుకున్నావు కదా. మేము అడుగు వాటిని గురించి అత్యధికం ఇచ్చే దేవానికి స్తోత్రం. మా కుటుంబంలో అదిగో నా చెల్లి కుమారుడు వారి కుటుంబం అలాగే బంధువుల గురించి ప్రార్థన చేసుకో. నన్ను వారిని కూడా తీసుకెళ్ళయ్యా. అందరిని ఎవరిని విడిచిపెట్టి నా సంఘస్థులు నా కుటుంబం ఎవరు కూడా కుటుంబ సమేతముగా అందరూ రేపు రాకళ్ళు ఎత్తబడాలి ప్రభా. నా తన క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్న వారిని వేయంతులు దీవించు, కీడు చేస్తున్న వారిని వ్యతిరేకంగా దీవించు, వేయంతులు దీవించు ప్రభా. ప్రార్థన మందిలో ఉంది, ఆ ప్రార్థనలు చేసే శక్తి కూడా ప్రార్థన మందిలో ప్రతి ప్రార్థన కోట్ల ఖరీదు కలిగింది కాబట్టి ఆ విలువ తెలుసుకొని ప్రార్థన చేసుకో. కోడి పిల్లలు పెడితే పిల్లలు అయ్యేది కాదు ప్రార్థన ద్వారా. అలాగే భర్త 3 సంవత్సరాలు వెళ్ళనివాడు
అదిగో ప్రభా సాతాను అంధకారంపై ఎదిగిన ప్రార్థన ఏమి చేయకుండా కూర్చుంటే ఏం వెళ్తుంది. కాబట్టి ఏంటో కొంతమంది దద్దమ్మలా కూర్చుంటున్నారు, ఏం చేయట్లేదు. కొంతమంది అందరం ప్రార్థన చేసుకుని సిద్ధపడే కృపను అందరూ దయచేసి రాకడని ఎత్తబడాలి. వెళ్తాను పెండ్లి కూతురు స్వరం అలా వినపడేటి చేసి దీవించి అంతరంగ ప్రార్థనలు మా బహిరంగ ప్రార్థన యుక్తకాలం నెరవేట్లు మా ప్రార్థన త్వరగా అలాగే ఈ సాయంత్రం జరిగే ప్రార్థనలోని ఆరాధనలు అవి కూడా సిద్ధపరిచి రేపు తోటకెళ్ళే ప్రయాణం సిద్ధపరిచి అందరినీ ఎవరు వెళ్తున్నారో వాళ్ళు సిద్ధపరిచి దీవించి నీ ఊరినట్టు పిల్లలిద్దరిని కూడా దీవించి క్షమగా వచ్చి చేయమని ప్రభా మా ప్రార్థన స్తుతం త్వరగా రాని యేసు ప్రభు ద్వారా ఆలకించడం వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చును, భూమి అందు నెరవేరుగా. మా దినాహాన్ని మా దయచేయండి. మా ఇలా అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని సోన తేక కీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమె దీవెన యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానం కలుగజేయునుగాక. ప్రభుని యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసం రాకడ పంది మన జీవితం మన కూడా సంఘానికి మిషన్కి బెతరు ఉపవాసులకి దేశవాసు అందరికీ ప్రభు రాకడంతోడే నడిపించును గాక. నా రాకడకు ఎదురు చూడుము, నీ రాకడకు ఎదురు చూతు నా నారాగడయు తీసేమని